భూమి మీద దానియేలు అనే ఒక వ్యక్తి భూమి మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మొదటి రోజునే దేవుడి దగ్గరికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది. అప్పుడు పరలోకంలో దేవుడు ఏం చేశాడంటే ఆ మొర విని ఆయనకి సమాధానం పంపడానికి ఒక దూతని పంపించాడు. ఆ దూత పేరు మనకి ఇక్కడ లేదు, కానీ కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ దూత గబ్రియేల్ అని చెప్తారు. ఎందుకంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో దానియేలుకి ఏ ప్రశ్నకైనా జవాబుని చెప్పేది, ఏ దర్శనైనా వివరించింది ఆ దూత అని ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అతడే వచ్చి ఉంటాడు అన్నది కొందరు అభిప్రాయం. సరే, ఏదేమైనా ఒక దూత దానియేలుకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు. ఆ పరలోకంలోంచి వస్తున్నటువంటి దూత సమాధానం తీసుకొని వస్తుంటే ఈ మధ్యాకాశంలో దుష్ట దూతల సమూహం ఏం చేసిందంటే ఆ దూతని దానియేలు దగ్గర రాకుండా ఆపేశాడు. ఈ ఈ దుష్ట దూతల సమూహం అంతా కూడా ఏం చేశారంటే దాన్ని ఆపేరు. ఈ సమూహం భూమి మీద ఎలా ఏలుబడి చేస్తారో, ఈ భూమి మీద ఉన్న పేర్లతో వాళ్ళు ఎలా భాగించి ఏలుబడి చేస్తారో ఆ వివరాలన్నీ మీకు గతించిన పాఠాల్లో చెప్పాను. అయితే ఇప్పుడు ఈ దుష్ట దూతలు ఇప్పుడు పరలోకం నుంచి దేవుడి దగ్గర నుంచి సమాధానం తీసుకొచ్చినటువంటి దూతని ఇక్కడ ఉన్నటువంటి దుష్ట దూతలు ఆటంకపరిస్తే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అలాగే 21 రోజు ఆటంకపరుస్తూనే ఉన్నారు, రానివ్వలేదు దానియేలు దగ్గరికి. అప్పుడు దానియేలు ప్రార్థన 21 రోజులు కూడా అది తీవ్రతరం అవుతూనే ఉంది, అది చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే సహాయపడడానికి మికాయేలు అనే ఒక దూతని పంపించాడు యుద్ధంలోకి. అప్పుడు ఆ దూత వచ్చి ఏం చేశాడు, మికాయేలు దూత వచ్చి ఏం చేశాడు అంటే ఈ దుష్ట దూతలతో పోరాడుతున్న టైంలో అప్పుడు మొదట వచ్చిన దూత దానియేలు దగ్గరికి వచ్చి సమాధానాన్ని చెప్పాడు, దానియేలు దగ్గరికి వచ్చి విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మికాయేలు అనే అధిపతి వచ్చి ఇక్కడ పోరాటం చేస్తున్న టైంలో ఈ ముందు వచ్చిన దూత దానియేలు దగ్గరికి వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మనకి దానియేలు గ్రంథంలో ఉన్న వివరాలు. ఒకసారి చదువుతారా? 10వ అధ్యాయం 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయుచు వచ్చెను. ఎవరు వచ్చారు సాయం చేయడానికి? ఎవరు వచ్చారు? మికాయేలు. ఇప్పుడు మికాయేలు వచ్చి యుద్ధంలో పాల్గొంటున్న టైంలో ఇప్పుడు 21 రోజులకి తర్వాత ముందొచ్చినటువంటి దూత దానియేలు దగ్గరికి వచ్చి ఇప్పుడు 20 వచనం మాట్లాడుతున్నాడు. 20 వచనం. అందుకు నేనెందుకు నీ వద్దకు వచ్చేదనో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధం చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును. ఇప్పుడు ఏమర్థమైంది? 20 వచనం. తన దగ్గర అంటే దానియేలు దగ్గరికి ఆయన వచ్చి మళ్ళీ తిరిగి అక్కడ పోరాడుతున్నటువంటి మికాయేలు దగ్గరికి మళ్ళీ నేను వెళ్తాను, వెళ్ళి పోరాటంలో మళ్ళీ నేను పాల్గొంటాను. ఆయనతో పోరాడుతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ వెంటనే గ్రీకుల రాజు కూడా వచ్చేస్తాడు, ఆయనతో కూడా నేను పోరాటం చేయాలని చెప్పాడు. అర్థమైందా? ఇక్కడ మాట్లాడుతుంది మికాయేలు కాదు, మొదటి దూత. సమాధానం దేవుడి దగ్గర నుంచి ప్రార్థన ఆలకించి సమాధానం తీసుకొచ్చినటువంటి దూత అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు మికాయేలు అనే దూత యుద్ధంలో పాల్గొంటున్నటువంటి సంఘటనని దానియేలుకి చెప్పి నేను ఎందుకు వచ్చానంటే ఇగో ఇలా జరుగుతాయని విషయాలని చెప్పడానికి వచ్చానని చెప్పి దానియేలుకి ఆ విషయాలని మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు 21 చదువు. అయితే సత్య గ్రంథమందు రాసినది మీతో చెప్పెదను, మీ అధిపతి యొగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడని చెప్పాను. సత్య గ్రంథమందు అంటే దేవుడు మీ కొరకు రాయించినటువంటి ధర్మశాస్త్రం ఉన్న విషయాలు మీ పట్ల జరగడానికి, దేవుడు నిర్ణయించినటువంటి విషయాలన్నీ మీ పట్ల జరగడానికి ఆ జరిగే టైంలో నా పక్షంగా వచ్చి నిలిచేవాడు ఎవరంటే మీ అధిపతి అయినటువంటి మికాయేలు అనే వ్యక్తి వచ్చి నా పక్షంగా నిలబడ్డాడు. ఆయన తప్ప అలా నిలబడే వాళ్ళు ఎవరు లేరు అన్నది 21 వరకు మీకు క్లియర్ అయిందా?
ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనం. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. అంటే ఇప్పుడు దానియేలుతో సమాధానం చెప్తున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను యుద్ధంలో ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఆటంకంలో ఉన్నప్పుడు రాలేకపోతున్నప్పుడు మికాయేలు వచ్చి నాకు ఎలా సహాయపడ్డాడో, నువ్వు ఒక యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు నేను అతని బలపరచడానికి స్థిరపరచడానికి అతని పక్షంగా అతని యొద్ద నేను నిలిచాను అని చెప్తున్నాడు ఈ మొదటి దూత. అర్థమైందా? అర్థమైందండి. సో ఇది మొదటి వచనానికి ఉన్నటువంటి అర్థం. ఇక రెండో వచనానికి మనం వెళ్దాం. ఇప్పుడు దానియేలు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దానియేలు దగ్గరికి వచ్చిన దూత ఆయన బలపరచడం చూసాం, మీ పక్షంగా ఎవరు నిలబడ్డారో చూసాం. ఇది 10వ అధ్యాయంలో జరిగిన స్టోరీ. మరి వచ్చిన వ్యక్తి ఏం చెప్పడానికి వచ్చాడో ఆ చెప్పిన సమాచారం అంతా ఎక్కడుంది అంటే 11వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు ఆ చెప్పిన సమాచారం అంటే ఏం చెప్పడానికి ఆ దూత వచ్చాడో, ఏ ఉపన్యాసం లేదా ఏ దర్శన వివరాలు, ఏ ప్రవచన పూర్వకమైనటువంటి సత్యాలు చెప్పడానికి వచ్చాడో ఆ వివరాలన్నీ మనకు 11వ అధ్యాయంలో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రెండో వచనం నుంచి మనకి అవి కనబడుతున్నాయి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న ఎప్పుడైనా అడిగినప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయకండి. సో ఇది మనం చూడవలసినటువంటి విషయం. రెండో వచనం ఏమర్థమైందో చెప్పండి. దానియేలు గ్రంథం 11:2 1వ వచనం మీకు అర్థమైంది. రెండో వచనం రాజులు పారసీకం మీదకు రాజ్యం చేసిన తర్వాత వాళ్ళందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యమునకు విరోధంగా రేపుతాడు. చాలు, ఏమర్థమైందో మీకు చెప్పాలి. ఈ ముగ్గురు రాజులు గాక ఇంకొక రాజు వస్తాడు. వాడు చాలా అధిక ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ముగ్గురు రాజులు ఎవరు? వాళ్ళకున్న సంబంధం ఏంటి? 4వ రాజు ఎవరు? ముగ్గురు రాజులు నెబుకద్నెజరు ఎందుకుంటాడు? వీళ్ళు పారసీకులు కదా. 10వ అధ్యాయంలో కోరేసు పరిపాలన 3వ సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు అండి ఇవన్నీ. కోరేసు ఎవరంటే పారసీక రాజు. ఆ పారసీక రాజు 3వ సంవత్సరంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి 21వ రోజున జరుగుతున్నటువంటి సంఘటన ఇది చెప్తున్నాడు దూత వచ్చి. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు అంటే అప్పటికే పారసీకులు రాజ్యం మీద ఉన్నారు. పారసీక రాజ్యంలో ఇంకొక ముగ్గురు రాజులు వస్తారన్నాడు. ముగ్గురు రాజుల తర్వాత 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు అధిక ఐశ్వర్యం కలిగినటువంటి రాజుగా వచ్చి గ్రేకీయుల మీద యుద్ధానికి అనేకులు రేపుతాడు అనేది రెండవ వచనం యొక్క సారాంశం. ఈ ముగ్గురు రాజులు ఎవరు? 4వ రాజు ఎవరు? ముగ్గురు రాజులకి కోరేసుకున్నటువంటి సంబంధం ఏంటి? 4వ రాజుకి ఉన్నటువంటి ఒక ఏమంటారు, 4వ రాజుకున్న ఒక అత్యాస లేకపోతే ఒక రకమైనటువంటి డబ్బు ఎక్కువైన కారణం చేత ఆయన చేసిన అభిమాన పనులు ఏంటి అన్నది మీకు రెండో వచనం చెప్పినప్పుడు చెప్పాను. చెప్పండి అమ్మా విన్నవాళ్ళు. పారసీక రాజులు అంటే ఇప్పుడు ఫస్ట్ కోరెష్ యొక్క కొడుకు కాంబిసెస్ ఫస్ట్. సెకండ్ కొడుకు సూడోస్మెర్డియస్ కొడుక. అవును సార్, సెకండ్ ఆయన కొడుకు. తర్వాత అల్లుడు దర్యావేస్ అని చెప్పినారు. తర్వాత 4 ఆయన అహర్ష్వరోషు. ఫస్ట్ పారసీక రాజు మందిరానికి పర్మిషన్ ఇస్తాడు కోరేషు, కానీ కొడుకు వచ్చేసి కట్టకూడదు అని చెప్పేసి చట్టం చేస్తాడు. దాన్ని కట్టకూడదని ఆపేసి చట్టం చేసేస్తాడు. రెండో కొడుకు దాన్ని అమలుపరుస్తాడు. కానీ అల్లుడైన ఈ దర్యావేస్ అనేట ఆయన పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి ఎజ్రాలో ఉంటుంది. తర్వాత 4 ఆయన ఇప్పుడు ఈయన అహర్ష్వరోషు. ఈయన అధిక ధన సంపత్తు గలవాడు. తర్వాత 127 సంస్థానాల అధిపతి ఈయన. తర్వాత ఈయన ఏస్తేరు భర్తగా మనం చూస్తున్నాము.
ఈయన అధిక సంపద ఇవన్నీ కారణం చేత ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ఆయన బలాన్ని చూపించుకోవడం అనుకోవచ్చు, ఇంకో విధంగా అనుకోవచ్చు. ఆయన గ్రీకేయుల మీదకి కాళ్ళు దువ్వుతాడు అని చెప్పేసి, యుద్ధానికి అందరినీ రేపుతాడు అని చెప్తారు. ఈయనకున్న సైన్యం వచ్చి 53 లక్షల సైన్యము, 3 లక్షల నైపుణ్యం గల ఇంకా అధిక సైన్యం కూడా ఉంది ఈయనకి. వెరీ గుడ్, రైట్. కోరేసు పరిపాలన 3వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ సన్నివేశంలో కోరేసు తర్వాత ఇంకా 4 రాజులు వస్తారని, ఆ 4 రాజులు ఎవరెవరు అన్నది మనకి బైబిల్ గ్రంథంలోనే మనకి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చదివినప్పుడు ఆ వివరాలన్నీ ఉంటాయని, అహస్వేరోషు అన్న ఆయన ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతున్న విషయాలు. ఈ 4 రాజులు కోరేసు తర్వాత పారసిక రాజ్యంలోకి వచ్చినటువంటి రాజుల గురించి మాట్లాడుతుంది 2వ వచనం. ఆ తర్వాత 3వ వచనం ఏం మాట్లాడుతుంది? అంతలో సూర్యుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. రైట్. అంతలో సూర్యుడు అంటే గ్రీకుల రాజ్యంలో ఒక సూర్యుడు పుట్టాడు. ఈ అహస్వేరోషు గ్రీకుల మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని గెలవాలనుకుని చాలా సంవత్సరాలు ఆయనకున్న ఐశ్వర్యం చేత, సైన్యం చేత వాళ్ళని అనుస్తూ వచ్చిన టైంలో ఈ గ్రీకుల్లో ఒక సూర్యుడు పుట్టాడు. అతడే గ్రేట్ అలెగ్జాండర్ అని మనం చెప్పుకుంటున్నటువంటి ఆయన వచ్చి ఏం చేశాడు అని చెప్తుంది 3వ వచనం. విశాలమైనటువంటి రాజ్యాన్ని వెళ్ళి తన ఇష్టానుసారముగా ఆయన పరిపాలనని సాగించినట్టుగా మనం చూస్తున్నాం. సో చాలా చిన్న వయసులోనే ఆయన తయారయ్యాడు. అయిన తర్వాత పారసికుల రాజ్యాన్ని మట్టి కర్పించాడు. పారసిక రాజ్యమే కాదు, ప్రపంచ రాజ్యాలన్నింటినీ కూడా ఆయన వశం చేసుకొని ఆయన గొప్ప రాజుగా పేరు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తక్కువ వయసులోనే జయించి ఇక జయించడానికి దేశాలు లేవు అన్నట్టుగా ఆయన చూసినట్లుగా మనం చూస్తున్నాం. దీని గురించే మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో పొట్టేలు అనగా మా పారసిక రాజ్యాన్ని మేకపోతు అనగా గ్రీకుల రాజ్యం వచ్చి ఎలాగా మేకపోతు వచ్చి ఆ పొట్టేలు కుమ్మిందో, కిందన పడవేసిందో, దాని కొమ్ములు విరిచేసిందో ఆ వివరాలన్నీ కూడా మనం చాలా డీటెయిల్ గా 8వ అధ్యాయంలో చూసాం. అది 3వ వచనంలో సరిపోతుంది. ఓన్లీ 3వ వచనానికి అది మనకి పరిమితం అవుతుంది. తర్వాత 4వ వచనాన్ని చూడండి. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయవారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో తిరిగివేయబడును. అతని వంశపు వారు దాన్ని పొందుదురు గాని అన్యులు పొందరు గాని అన్యులు పొందుదురు. చాలు. ఇప్పుడు అలెగ్జాండర్ రాజ్యం ఏలుబడి చేసినటువంటి టైంలో, ప్రపంచాన్ని జయించి ఉన్నటువంటి టైంలో ఆయన్ని తక్కువ టైంలోనే ఆయన చనిపోవడం అనేది మనం చూసాం. అతని తర్వాత అతని రాజ్యాన్ని అతని వంశవారు పొందుకోరని, అతని కుటుంబీకులు పొందుకోరని, అతనితో కలిపి ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వాన్ని పంచుకోరు కానీ అన్యులు దాన్ని పంచుకుంటారని, అది 4 భాగాలు అయిపోతుందని మనకి దానియేలు ఉన్నప్పుడే ఈ విషయాలు చెప్పాడు. దానియేలు ఉన్న టైంకి ఈ గ్రీకుల రాజ్యం జరగలేదు. పారసిక రాజ్యం కోరేసు కాలంలో దానియేలుకి విషయాలన్నీ దేవుడు చెప్తున్నాడు. దానియేలు తర్వాత, కోరేసు తర్వాత మళ్ళీ పారసికుల్లోనే 4 రాజులు వచ్చారు. ఆ రాజుల తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు, గ్రీకుల రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం తర్వాత కూడా ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యం ఆయన కొడుకు కానీ, ఆయన కుటుంబ వారికి కానీ, ఆయన వంశానికి కానీ చెందకుండా ఆ 4 రాజులు ఆ దేశాన్ని 4 భాగాలుగా విభజించి దాన్ని వాళ్ళు తీసుకున్నట్టుగా మనం చెప్పాం. ఆ 4 రాజులు ఎవరు అంటే కనుక టోలమీ అనే ఒక ఆయన, కసెండర్ అనే ఇంకో ఆయన, లెసిమస్ లేదా లైసి మకస్ అనే మరొక ఆయన, సెల్యూకస్ అని ఇంకొక ఆయన. ఈ 4 అలెగ్జాండర్ తో ఉన్నటువంటి సైన్యాల్లో, నలుదిశల్లో ఉన్నటువంటి సైన్యాల్లో వీళ్ళు సైన్యాధిపతులు. అన్యుల్ని ఆయన సైన్యాధిపతులుగా పెట్టుకున్నాడు. ఆ సైన్యాధిపతులే ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని కొడుకుని చంపేశారు, అతని తమ్ముడు అయినటువంటి ఫిలిప్పుని చంపేశారు. వాళ్ళందరినీ చంపి ఈ రాజ్యాన్ని పూర్తిగా వీళ్ళు 4 భాగాలుగా ఆ రాజ్యాన్ని పంచుకొని ఏలుబడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ 4 భాగాలు అయిపోయినటువంటి విషయాన్ని మనం 5వ వచనంలో చదువుతున్నాం. 5వ వచనం చదవండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు గనుక అతడు ధైర్యం తెచ్చుకొని సూర్యుడగు ఆ రాజును జయించి ఏలును.
అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. మళ్ళీ ఇంకోసారి చదవండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలం పొందుదురు గనుక అతడు ధైర్యం తెచ్చుకొని సూర్యుడగు ఆ రాజును జయించి ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. అలా నా లేదు. బైబిల్లో నా బైబిల్లో తేడా ఉందా? మీ బైబిల్లో తేడా ఉందా? మా బైబిల్లో కూడా లేదు సార్ అట్లా. 5వ మీరు వచనం అన్న. అయితే 5వ వచనం. సార్ నేను చదువుతాను. ఉమ్. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదురు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును. వెంగళరావు గారు, అన్న ఇది రిఫరెన్స్ బైబిల్, ఓకే, దీంట్లో ఇలాగనే ఉంది. పర్వాలేదు, వెరీ గుడ్. అంటే ఇంకా నేను ఎక్కువ తెగమ additional గా భానోజీరావు ప్రైజ్ లో సార్ ప్రైజ్ లార్డ్. తెగమక పడ్డాను ఆ మాటలో. అదే అందుకని అంటే రెఫరెన్స్ బైబిల్లో దాన్ని ఇంకా డీటెయిల్ గా చాలా దాన్ని ఏమంటారు సులువుగా అర్థం చేసుకోవడానికి ఆ మాటలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మీకు 4వ వచనం దాకా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైపోతే మళ్ళీ ఒకసారి జస్ట్ మీరు చూడండి. 1వ వచనంలో మాదీడగు దర్యావేసు కాలంలో కూడా ఇలాంటి యుద్ధం అప్పుడు నేను మికాయేలుకి సహాయపడ్డాను, అలా సహాయపడ్డానికి అతని యుద్ధ నిలబడ్డాను అన్నాడు. ఇది 1వ వచనం. 2వ వచనంలో ఇగో ఈ విషయాలు చెప్పడానికి వచ్చాను కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కోరేష్ తర్వాత 3 రాజులు వరుసగా వస్తారు అని ముగ్గురు గురించి మాట్లాడాడు. ఎందుకు ముగ్గురు గురించి మాట్లాడాడంటే ఈ ముగ్గురు కోరేష్ యొక్క కుటుంబంతో సంబంధం ఉన్నవాళ్ళు. 2 కొడుకులైతే ఒక ఆయన అల్లుడు. ఆ అల్లుడు తర్వాత ఇంకొక అధిక ఐశ్వర్యం కలిగిన రాజు వచ్చాడు, అతడే అహస్వరోసు. ఈ 4 తర్వాత గ్రీకుల్లో ఒక రాజు పుట్టాడు, అతడే అలెగ్జాండరు. ఇతను 3వ వచనంలో మనకు కనబడుతున్నాడు. ఆ 3వ వచనంలో కనబడ్డ అలెగ్జాండరు ప్రపంచాన్ని అంతటిని జయించి జయం పొంది ఇష్టానుసారంగా ఏలుతున్న టైంలో అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని రాజ్యం అతని కుటుంబానికి వంశానికి చెందలేదని, అన్యులకు మాత్రమే అది చెందుతుందని 4వ వచనం చెప్పింది. ఆ ప్రకారంగానే 4వ వచనంలో ఉన్నట్టుగా 4 అన్యులు పంచుకున్నారు ఈ రాజ్యాన్ని. అలెగ్జాండర్ ప్రపంచం అంతటిని జయించినప్పటికీ ఆ రాజ్యం 4 పంచుకున్నట్టుగా 4వ వచనం దాకా చెప్పబడింది. ఇప్పుడు 5వ వచనంలో ఏముంది అని అంటే కనుక, అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒక్కడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. ఇక్కడ జాగ్రత్తగా మనం వినాలి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇక్కడ నుంచి 2 రాజ్యాల గురించే మనకి ఈ 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 4 భాగాలు అయినటువంటి 4 భాగాల్లో ఇక 2 భాగాల గురించే మాట్లాడుతుంది. 2 భాగాలు ఏంటంటే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం అంటే ఏంటి, దక్షిణ రాజ్యం ఏంటి చెప్పిన తర్వాత మీకు మిగతా వివరాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, నా స్క్రీన్ వైపు చూస్తూ మీరు వినండి. అలెగ్జాండర్ తర్వాత ఈ అలెగ్జాండర్ అయిన తర్వాత అలెగ్జాండర్ కొడుకులు ఉన్నప్పటికీ కూడా అతని తమ్ముళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యం మరి ఎవరికి రాలేదు. కానీ ఎవరికి వచ్చింది అంటే కనుక టోలమీలు పంచుకున్నారు, సెల్యూకస్లు పంచుకున్నారు, కసెండర్ అన్న ఆయన, లైసిమకస్ అన్న ఆయన కూడా ఈ రాజ్యాన్ని పంచుకున్నట్టుగా మనం చూసాం. తర్వాత రానున్న రోజుల్లో ఈ కసెండరు, ఈ మకస్ అనే ఈ రాజులిద్దరూ కనుమరుగయ్యారు. వీళ్ళ ప్రభావం తగ్గింది. వీళ్ళు ప్రపంచం మీద అంత ప్రభావం చూపించలేదు. కానీ ఈ టోలమీ అన్న ఆయన, ఈ సెల్యూకస్ అన్న ఆయన ప్రపంచాన్ని వాళ్ళు జయించడానికి, వాళ్ళు రాజ్యం అంతా ఒకళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలే మనకి 5వ వచనం నుంచి కనబడతాయి. టోలమీ అని ఎందుకు అనాలో మీకు చెప్తాను. సెల్యూకస్ అనేది ఈజీగా మన మనసులో పెట్టుకోవడానికి చూడండి. ఈ టోలమీ అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు దీని అధినేత, దీని కేంద్రం ఎక్కడ అంటే గనక ఈజిప్ట్, అనగా ఐగుప్తు. ఈజిప్ట్ ఆఖరి లెటర్ ఏంటి? ఐగుప్తు లేదా ఈజిప్ట్ అనే దానికి లాస్ట్ లో వచ్చే పదం ఏంటి?
టీ. ఆ టాను బట్టే టోలమీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. టోలమీ అనగానే వీళ్ళు ఈజిప్షియన్స్ లేదా ఈజిప్ట్ కేంద్రంగా ఇది ఏలుబడి చేస్తున్నటువంటి రాజ్యం అని మనం గుర్తించాలి. ఈ రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఈజిప్ట్ ని దక్షిణ రాజ్యంగా మనం భావించాలి. దీనినే టోలమీ అని ఎందుకు అంటున్నాం అంటే కనుక ఈజిప్ట్ అంటే మన ఈజీగా అర్థం అవడానికి దాన్ని బట్టి దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా గజిబిజిగా ఉంటుంది ఈ అధ్యాయం అంతా కూడా. తర్వాత సెల్యూకస్సులు అనగానే ఈ సెల్యూకస్సులు అనే వాళ్ళ కేంద్రం ఏంటి, ఎక్కడ వీళ్ళు సిద్ధపడ్డారు అంటే కనుక సిరియాలో మొదటి అక్షరం సి కాబట్టి ఈ సీను బట్టే సెల్యూకస్ అనే వాళ్ళు వచ్చారు. అందుకని దీనిని ఉత్తర రాజ్యం అన్నారు. ఈ సెల్యూకస్లది సిరియా, ఈ టోలమీలది ఐగుప్తు. ఈ ఐగుప్తునేమో దక్షిణం అన్నారు, ఈ సెల్యూకస్ల దాన్నేమో ఉత్తరం అన్నారు. ఉన్నారా నాతో? మధ్యలో ఉన్నటువంటి రెండు రాజ్యాలు అంత ప్రభావం చూపించలేదు. ఈ రెండు రాజ్యాల ప్రభావం ఉంటూనే ఉంది. అయితే ఈ రెండు రాజ్యాల మీద ప్రభావం ఏంటి అంటే కనుక ఈ ఉత్తర రాజ్యం ఎప్పుడు ఏమనుకునేది అంటే ఈ దక్షిణ రాజ్యాన్ని జయించి మన వైపు తెచ్చేసుకోవాలనుకునేవారు, మనం ఒకరివే ఏలుబడి చేయాలనుకునేవాళ్ళు. ఈ దక్షిణ రాజ్యం ఏమనుకునేది అంటే వీళ్ళని జయించి మన వైపు తెచ్చుకోవాలనుకుని ఈ రెండింటి మధ్య వార్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. అందుకే 5వ వచనం ఏం చెప్తుంది? దక్షిణ దేశపు రాజు, చదవండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలం పొందుదురు గనుక అతడు ధైర్యం తెచ్చుకొని సూర్యుడగు ఆ రాజును జయించి ఏలును, అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. రైట్. మీరు చదువుతున్న రిఫరెన్స్ బైబిల్లో మా వాళ్ళు కొంచెం కంగారుగా ఉంది కాబట్టి ఇక్కడ రెండు రాజ్యాలు కనబడుతున్నాయి. ఇతని కంటే అతను గొప్ప రాజ్యం చేస్తున్నాడు అంటే అతనంటే ఎవరంటే ఇక్కడ ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ టోలమీలు 1 అనే ఆయన ప్రభుత్వాన్ని బాగానే పరిపాలిస్తున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు, ఇతని ప్రభుత్వాన్ని పెంచుకున్నాడు, ఇతని అధిపతి కూడా చాలా బలమైనవాడు, చాలా విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు సెల్యూకస్ అన్న ఆయన కూడా చాలా బలంగా ఉన్నాడు, బలమైనటువంటి విధానంతోనే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు అంతియొక్కస్ అన్న ఆయన వచ్చాడు. ఈయన్ని అంతియొక్కస్ 1 అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే ఫరోలో చాలా మంది ఫరో అని ఎలా అయితే చదువుతామో వీళ్ళని కూడా మనం చరిత్రలో అంతియొక్కస్ అని చదువుతాం కాబట్టి మనకి ఈజీగా ఉండడానికి దర్యావేస్ 1, దర్యావేస్ 2 అని ఎలా చెప్పుకుంటున్నామో అలాగే అంతియొక్కస్ 1 అని మనం వీళ్ళు చెప్పుకుంటాం. ఈ అంతియొక్కస్ 1 అన్న ఆయన మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఎక్కడ? 5వ వచనంలో ఏం కనబడుతున్నాడు అంటే దక్షిణ రాజ్యాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని, ఆ దక్షిణ దేశాన్ని దెబ్బ కొట్టి అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని అంతటిని మనం వశం చేసుకోవాలని చెప్పి అంతియొక్కస్ అన్న ఆయన 281 నుంచి క్రీస్తు పూర్వం 262 వరకు సుమారుగా 21 సంవత్సరాల పాటు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఎక్కడ తగ్గలేదు. వీళ్ళ బలం పెరుగుతూనే వచ్చింది. వీళ్ళ బలం పెరుగుతూ వచ్చినటువంటి టైంలో ఏం జరిగింది అంటే గనక అప్పుడు ఈయన పరిపాలన అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ సహోదరుడు ఇప్పుడు రాజ్యానికి వచ్చాడు. ఆయన అంతియొక్కస్ 2, అతని పేరు థియోస్ అంటే దేవుడు అనే పేరుని ఆయన పెట్టుకొని ఆయన పరిపాలనలోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈయన ఇప్పుడు ఉత్తర రాజ్యం బలం పెరిగింది, ఈయన సూర్యుడు అయిపోయాడు, ఈ రాజ్యం మీద జయాన్ని పొందడం మొదలు పెట్టాడు. అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏం చేశాడంటే కనుక ఇప్పుడు టోలమీ 1 అయిపోయిన తర్వాత టోలమీ 2 ఆయన కొడుకు, ఆయన పేరు ఫిలదెల్ఫియా, అంటే ఆయన్ని కూడా టోలమీ అని అంటారు, ఆయన పేరు ఫిలడెల్ఫియా అని. ఈయన ఏం చేశాడంటే గనక కొంచెం కుయుక్తితో మామూలుగా జయించలేకపోతున్నాం వీళ్ళని, ఉత్తర రాజ్యాన్ని వాళ్ళు జయించాలి అంటే గనక మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆయనకు కొడుకు కూతురు, ఎవరికి? ఫిలదెల్ఫియాకి, టోలమీ 2కి. ఆయన కొడుకు ఎవరంటే కనుక టోలమీ 3, కూతురు ఎవరంటే బెర్నిస్. ఇప్పుడు ఈ కూతురుని ఏం చేశాడంటే అంతియొక్కస్ 2కి పెళ్లి చేయడానికి సంబంధాలు కలుపుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా అని చెప్పి కుట్రపూర్తిగానే ఈ ఫిలదెల్ఫియా టోలమీ 2 ఏం చేశాడంటే ఈ అంతియొక్కస్కి కబురు పంపించాడు.
మనం కొట్టుకోవడం, ఇలా మాట్లాడుకోవడం మంచిది కాదు కాబట్టి మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం, ఒక సంధి కొద్దాం, ఒక నిబంధన చేసుకుందాం. ఏంటి నిబంధన అంటే, నీకు నాకు సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మన మధ్య గొడవలు లేకుండా శాంతి ఒప్పందం చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ టోల్మీ 2 వీళ్ళకి రాయబారానికి పంపిస్తే వీళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు? అంతియోకస్ 2 అంతియోకస్ 2 ఒప్పుకున్నాడు. సెల్యూకస్ కొడుకు లేదా సెల్యూకస్ మనవడు అనుకోండి. ఈ సెల్యూకస్ 1 ఏమో కొడుకైతే, సెల్యూకస్ ఒక్కడు మనవడైతే, సారీ కొడుకైతే 1 కొడుకైతే ఆ కొడుకే అంతియోకస్ 2 థియోస్ అన్నది మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ఈ శాంతి ఒప్పందం చేసే టైంకే అంతియోకస్ 2కి పెళ్ళయింది. ఆ పెళ్ళైనటువంటి భార్య పేరు లవోదియా. ఈ లవోదియాని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 2 కొడుకులు పుట్టారు వీళ్ళకి. అయితే ఈ ఫిలదెల్ఫియా అన్న ఆయన ఏమన్నాడంటే, నీకు నా కూతుర్ని ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, ఇస్తాను. కానీ ఒకటి షరతు ఏంటంటే, నీ మొదటి భార్య అయిన లవోదియాకిని నువ్వు విడాకులు ఇచ్చి వదిలేయాలి. నీకున్నటువంటి ఆవిడకి పుట్టిన 2 బిడ్డలకు కూడా వాళ్ళు ఏమంటారు, ఎవరికో పుట్టిన వాళ్ళు నాకు తెలియదు అని వాళ్ళని నువ్వు విడిచిపెట్టేయాలి. వాళ్ళని నువ్వు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నీకు సంబంధం లేదని, వాళ్ళు ఉంచుకున్న దాని పిల్లల్లాగే చేయాలి తప్ప రాజకుమారులుగా వాళ్ళు చేయడానికి వీలు లేదని చెప్పి ఆ అగ్రిమెంట్ మీద ఈ బెర్నీస్ అన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు? టోలమీ 2 ఫిలదెల్ఫియా అన్న ఆయన ఈ రకమైనటువంటి రాయబారాన్ని పంపించి ఇది చేయడం అనేది మనం చూస్తాం. చదవండి 6 వచనం 7, 8 వచనాలు. అమ్మా విశాలమ్మ మీరే చదవండి, ఎందుకంటే ఇక్కడ ఇది రిఫరెన్స్ బైబిల్లో కొన్ని మాటలు. సరే. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా, దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజు నద్దకు వచ్చును. ఆయనను ఆమె భుజ బలము నిలుపుకొన నేరదు, అతని భుజ బలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి ఒకసారి 6వ వచనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కొంచెం పెద్ద వచనంగా కనబడుతుంది కనుక అది వివరించి ముందుకు వెళ్దాం. నాతో ఉన్నారా మీరు? ఇది ఒక మంచి క్లాసిక్ మూవీలా, ఇది మంచి క్లాసిక్ మూవీలా ఉంటది. ఒక మంచి నవల్ లాగా ఉంటది. చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటది ఇది మనకు అర్థమైతే గనక. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి విషయాలు ఈ రోజు కూడా మన వెలుగులో మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. దానికి దీనికి చాలా దగ్గర పోలికలు కనబడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు విందాం. ఈ టోలమీ 2 అన్న ఆయన దక్షిణ దేశపు రాజు అన్న ఆయన రాయబారాన్ని పంపించి, మన మధ్య ఇలా యుద్ధాలు జరగడం మంచిది కాదు, మన తాతల కాలం నుంచి ఇదే జరుగుతూ వస్తుంది, టోలమీ 1లోనైనా సెల్యూకస్ దగ్గర నుంచి అయినా ఇదే జరుగుతూ వస్తుంది, కాబట్టి అలా జరగకుండా ఉండడం కోసం మనం ఇలా చేద్దామని చెప్పి దక్షిణ దేశపు రాజకుమార్తెను ఏం చదివాడు? దక్షిణ దేశపు రాజకుమార్తెను ఉత్తర దేశపు రాజు ఇచ్చారు. ఉత్తర దేశపు రాజు నద్దకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం ఆలోచించవలసింది ఏంటంటే కనుక, ఈ అంతియోకస్ 2 అన్న ఆయన ఉత్తర దేశపు రాజు ఈయన ఏం చేశాడంటే, తనకున్న భార్యని వదిలేశాడు. తన పిల్లలు ఎవరికి పుట్టారో తెలియదు అన్నట్టుగా పిల్లలు కూడా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి బెర్నీస్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే, ఈ ఫిలదెల్ఫియా అన్న ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి ఎవరు వచ్చారంటే టోలమీ 3 వచ్చాడు. ఇప్పుడు ఈ ఫిలదెల్ఫియా అన్న ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఈ అంతియోకస్ 2 ఏం చేశాడంటే, ఈ బెర్నీస్ పుట్టినటువంటి బిడ్డని వదిలేశాడు. వదిలి విడిచిపెట్టినటువంటి లవోదియాని మళ్ళీ తెచ్చేసుకున్నాడు. ధన కొడుకులే రాజు కొడుకులుగా ఆయన చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకొని ముందుకెళ్దాం. ఏంటంటే గనక, ఫిలదెల్ఫియా యొక్క ఉద్దేశం ఏంటి? టోలమీ 2 యొక్క ఉద్దేశం ఏంటి? టోలమీ అతను ఉద్దేశం ఏంటంటే, ఆ రాజ్యాన్ని ఎలాగా ఇది చేయాలి, పడగొట్టలేను అనేసి ఈ విధంగా
ఆ ఆ, సంబంధం అంటే నా కుదిరితే కూతురు పూర్వకంగా నా కూతురు అక్కడికి వెళ్తే అక్కడ నా కూతురుతో పాటు కొంతమంది పనోళ్ళు అక్కడ పంపిస్తే ఆ రాజు యొక్క విషయాలు, ఆ రాజ్యం యొక్క విషయాలు నాకు ఆ లోగుట్టుగా పంపిస్తే నేను ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో ఆ విషయాలన్నీ నాకు ఈజీగా తెలిసిపోతాయి అన్నటువంటి ఒక దురుద్దేశంతో పెళ్లి చేశాడు. ఇప్పుడు అంతు యొక్క ఆ, స్టూ యొక్క ఉద్దేశం ఏంటి? అంతి యొక్క ఆమెను ఉద్దేశం ఏంటంటే చేసుకుంటే వాళ్ళు రాజ్యపు విషయాలన్నీ ఆమె ద్వారా తెలుస్తాయని ఆయన అంటారు. ఈ బంధుత్వం ద్వారా నాకు కొంతైనా ఆ ఇది వస్తుంది. దాంతో నేను ఆ రాజ్యాన్ని ఎలాగైనా జయించగలుగుతానన్నటువంటి ఒక దురుద్దేశం అభిప్రాయంతో ఈయన కూడా పెళ్లి చేసుకున్నాడు. అవి పారలేదు. అలాంటి ఆలోచనలు ఏవి నెరవేరలేదు. వెంటనే ఈమెను వదిలేసి ఈమె కొడుకును వదిలేసి ఏం చేశాడంటే ఆ లోవాదేక్యని తెచ్చేసుకున్నాడు. తన పిల్లల్ని రాజకుమారులుగా చేసుకున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, సంబంధాలు కలుపుకునేటప్పుడు ఆశించి సంబంధాలు కలుపుకుంటే ఏదో లాభం పొందాలి, బెనిఫిట్ పొందాలని కానీ ఒకవేళ సంబంధాల్లోనికి రావడానికి ప్రయత్నం చేస్తే అవి ఏదో ఒక రోజు విడిపోతాయి. ఏదో ఒక రోజు దెబ్బ కొడతాయి. మన సంబంధాలు ఎలా ఉండాలి అంటే గనక, మన సంబంధాల్లో ఎటువంటి దురుద్దేశం లేకుండా, నేను ఏదో మేలు పొందాలన్న అపేక్ష లేకుండా సంబంధం ఉంటే ఆ సంబంధం నిలబడుతుంది, నడుస్తుంది తప్ప ఆ సంబంధాలలోనే ఏదో లాభం గడించాలని చేస్తే గనక అవి తప్పనిసరిగా విచ్ఛిన్నం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఇలా చెప్తాను వినండి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చేటప్పుడు అబ్బాయికి ఆస్తుందా, అంతస్తుందా, మా అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే చాలా సౌఖ్యంగా సుఖంగా బతుకుతుందా అని వాటినే మీరు దృష్టిలో పెట్టుకొని పెళ్లిళ్ళు చేస్తే గనక ఆ పెళ్లిళ్ళు ఎంతో కాలం నడవు. ఎందుకంటే మీరు ఆశించేది లాభాల కోసం, మీరు ఆశించేది ఆశల కోసం అయినప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, మీ కంటికి ఏది కావాలో, మీ చెవికి ఏది వినబడాలో అది వినిపిస్తారు. అది నిజం లేకపోయినా, అది నిజం కాకపోయినా. అది వినిపించి పెళ్ళి అయిన తర్వాత అలాంటిది ఏమీ లేదు వాళ్ళకి అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు మోసం చేశారు అనిపిస్తుంది. వాళ్ళు మోసం చేశారా, మీరు మోసంలో పడ్డారా? రైట్, ఇద్దరును. అందుకని వాళ్ళు మోసం చేశారని వాళ్ళ మీద పేకల దాకా కక్ష పెట్టుకొని పెళ్ళప్పుడు అలా చెప్పారు, ఇలా చెప్పారు అని మాటలు అంటున్నావే. పెళ్ళప్పుడు ఆ మాటలు వినాలని నువ్వు ఆశించావు, అలాంటివి కావాలని, అలాంటివి చూడాలని నువ్వు ఆశించావు. కాబట్టి ఆశతోనే మీ పిల్లల్ని పెళ్లికి పంపించారు. కాబట్టి ఇలాంటి విడ్డూరాలు వినవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక పెళ్లిళ్ళ గురించే కాదు, ఒక పాస్టర్లుగా మీరు సహవాసం చేయాలన్నా, ఒక దేవుని బిడ్డలుగా మీ సహవాసం బాగుండాలన్నా ఆశించి చేసిన రోజున అవి ఎంతో కాలం నిలవు. అవి ఒక సుడిగాలి వచ్చినట్టుగా, పెను తుఫాను వచ్చి ఆ అందమైన చెట్టుని విరిచినట్టుగా మీరు ఆశతో గనక సంబంధాలు పెట్టుకుంటే మీ ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసి విరిచేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అంత్యొక్కస్ 2లోను టోలమీ 2 దగ్గర ఈ పెళ్లిలో మనకు కనిపించేది ఈ విషయమే కనిపిస్తుంది. నా చిన్న వయసులోనే నేను ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాను. ఎంతో మంది సంబంధాలు ఎంతో అందంగా కట్టుకున్నారు. కొద్ది కాలంలో కొన్ని దినాలు జరగక మునిపే కట్టుకున్నటువంటి ఆ అందమైన సంబంధాలన్నీ కూలిపోవడం నేను ఎన్నోసార్లు చూశాను. అందుకని మనకి ఆశించి చేయడం అనేది ఉండకూడదు. దేవుడి దగ్గర కూడా అదే మనం నేర్చుకోవాలి. దేవుడిని నమ్మడం అంటే దేవుడితో సంబంధం పెట్టుకుంటున్నాం మనం. దేవుడు నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు. ఏంటి సంబంధం? ఆయన తండ్రి అయితే నువ్వు కొడుకువి. దేవుడు లేదా తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వరుడైతే నువ్వు వధువి. దేవుడు ఆయన మన అన్నయ్య అయితే మనం ఆయన తమ్ముళ్ళవి. ఇవన్నీ సంబంధాలకు సంబంధించినటువంటి మాటలేనా? ఏమన్నా వీటిలో వేరే అర్థాలు ఉన్నాయా? సంబంధాలకు సంబంధించిన పదాలే. తండ్రి కొడుకు, అన్నాదమ్ములు, భార్య భర్త, ఇవన్నీ సంబంధానికి సంబంధించినవే. మన దేవుడికి మనకి ఇదే సంబంధం ఉంటుంది. అయితే ఈ సంబంధం బాగుండాలి అంటే గనక నీ దగ్గర ఎటువంటి ఆశలు ఉండకూడదు. నేను దేవుణ్ణి నమ్మితే నాకు ఫలాంది జరగాలని, జరగడం కోసమే నమ్ముతాను అని అంటే గనక నీది స్వార్థపూరితమైనటువంటి సంబంధం, నీది లాభాపేక్ష కలిగినటువంటి నిబంధన. అందుకే ఏదో గడించడం కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావు, ఆ గడించడం రాకపోతే దేవుడిని వదిలేస్తావు. ఆరోగ్యం అనేది కావాలి కాబట్టి దేవుడి దగ్గరికి వస్తావు, ఆరోగ్యం రాకపోతే దేవుడిని వదిలేస్తావు. అప్పులు తీరాలని దేవుడి దగ్గరికి వస్తావు, ఆ అప్పులు కానీ తీరకపోతే దేవుడిని వదిలేస్తావు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడితో సంబంధం పెట్టుకునేటువంటి సంబంధాలలో ఇలాంటి అపేక్షలు ఉంటే గనక అవి ఎంతో కాలం నిలబడవు. ఇప్పుడు టోలమీ కూతురు బెర్నిస్ బతుకేమైంది? సరే పోయింది సార్.
సో అందుకని మీరు రేపొద్దున్న బిడ్డలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు, ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకునేటప్పుడు మనకి ఎలాంటి దృక్పథాలు ఉండకూడదు. ఎలాంటి లాభాపేక్షలు, ఆళ్ళతో నేను గడుపుకుంటే నాకేం కలిసొస్తది అన్నది ఎప్పుడు మనకు ఉండడానికి వీల్లేదు. దేవుడు వివాహం అనే వ్యవస్థను ఆయన సిద్ధపరిచాడు కాబట్టి, ఆయన చిత్తానుసారంగా వివాహాలు జరగాలి. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైందని దేవుడు చెప్పాడు గనక, ఆయనకి ఘనతొచ్చే విధంగా జతపరచబడుతున్న బిడ్డలు ఘనంగా ఉండేటట్లుగా ప్లాన్ చేయాలి తప్ప, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మనకి ఇల్లు దగ్గర ఇల్లు కలిసొస్తది. భూమి దగ్గర భూమి కలిసొస్తది. కుటుంబం దగ్గర కుటుంబం కలిసొస్తది. ఆల్ది మంది ఒకటే కుటుంబం, ఒకటే క్యాస్ట్. ఇంకా బలం పొందొచ్చు, ఇంకా బెనిఫిట్ పొందొచ్చు. ఇలాంటి విషయాలతో మనం ఎప్పుడైతే చేసుకోవడం మొదలు పెడతామో, ఎక్కడో కూడా దెబ్బతింటాం, ఎక్కడో కూడా వీగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ జరిగింది అదే. సరే, స్టోరీలోకి సార్ వద్దాం. సార్ భానుజరావు గారు చెప్పండి. సేమ్ సిచ్యువేషన్ మా ఫ్యామిలీలో జరిగింది సార్. మా ఉమ్, అక్కకే చున్నాం అలాగా. ఉమ్, వాళ్ళు మా భూమి లాక్కున్నారని, ఆ భూమి పోతుందని మా నాన్నగారు వాళ్ళు కట్టపట్టేశారు. ఆ భూములు ఉమ్, పోతాయి అనేసి కూతురికి ఇచ్చారు. ఆ భూమి మా కూతురే అనుభవించాలని. ఉమ్. కానీ వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. బాగోదు. సో ఎలాంటి అది చెప్తున్నాను కదా భానుజరావు, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలు ఎన్నోటినో చూసే ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో చరిత్రలో కూడా జరిగినటువంటి విషయాలు కాబట్టి, దేవుని బిడ్డలుగా ఇలాంటి లాభాపేక్ష నుంచి, స్వార్థం నుంచి, ఇలాంటి ఆశల నుంచి, ఉద్దేశాల నుంచి మనం బయటపడకపోతే నష్టపోతాం. మనం కట్టే కుటుంబాలు దేవుడికి మహిమ రావు. ఆ కట్టబడిన వాళ్ళకి దీవెన రాదు. అందుకని మనం పెద్దోళ్ళతో కూడా ఇలాంటి విషయాలు కొంచెం ఫేర్ గానే మాట్లాడాలి. ధైర్యంగానే వాళ్ళతో మనం మాట్లాడవలసిన అవసరం ఉంటది. సరే, స్టోరీలోకి వద్దాం. ఓకే ఓకే ఈ అంత్యోకస్టు లవోదికను తెచ్చుకున్నాడు. తన పిల్లల్ని మళ్ళీ కొడుకులుగా చేసుకున్నాడు. ఈ బెర్నిస్ను వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు లవోదియ విషయంలో అంత్యోకస్ చేసింది కూడా తప్పే కదా. ఆ రోజు ఈ రాజ్యం నుంచి ఏదో వస్తుందని చెప్పి ఆ రాజు ఫిలదెల్ఫియా పెట్టినటువంటి షరతులకు లోబడి ఈవిని వదిలేశాడు, విడాకులు ఇచ్చేసాడు. మళ్ళీ ఈ రోజున ఆవిడని మళ్ళీ తెచ్చేసుకుంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఊరుకోలేదు. ఆవిడ ఏం చేసిందంటే పగబట్టింది, కక్ష సాధింపు చేసింది. కక్ష సాధింపు చేసి ఏం చేసిందంటే అంత్యోకస్టుని విషమిచ్చి చంపించేసింది. ఆయన అనుకున్నాడు ఆ బెర్నిస్ని పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతాను అనుకున్నాడు. ఎందుకో ఆ ప్లాను నెరవేరలేదు. నెరవేరలేనప్పుడు దీంతో నాకు ఇంకేం పని ఉందని బెర్నిస్ని వదిలేశాడు, కొడుకును వదిలేశాడు. మళ్ళీ లవోదికతో సంబంధాలు పెట్టి తెచ్చుకున్నాడు. లవోదియ విడిచిపెట్టలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. స్త్రీలు, అక్కలు నన్ను క్షమించండి. ఆడవాళ్ళు ఒక్కసారి మనసులో ఒక ఉద్దేశాన్ని లోపల పెట్టుకున్నారా, హృదయంలో ఉంచుకున్నారా, దాన్ని దేవుడు వచ్చినా తీయలేడు, తీయనివ్వరు. ఎందుకంటే వాళ్ళ పగ, వాళ్ళ సాధింపు చాలా కఠోరంగా ఉంటది. మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకు ఉన్నటువంటి కక్ష సాధింపు మగాళ్ళ కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటది స్త్రీలకి. ఈవిడ భర్త అని వచ్చింది, ఆయన తెప్పించుకునేదాకా వెయిట్ చేసింది, మళ్ళీ ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టింది, కొడుకులను రాజకుమారులుగా ప్రకటింపనిచ్చింది. అన్ని చేసిన తర్వాత ఆయనకి విషమిచ్చి చంపించింది. ఆయన చంపించేసింది. చంపించిన తర్వాత ఈ బెర్నిస్ కూడా చట్ట ప్రకారమే భార్య అయ్యింది కాబట్టి ఆవిడ ఎక్కడైనా మళ్ళీ తనకి ఎదురు తిరుగుతుంది, తన కుమారులకి ఎదురు వస్తుందని చెప్పి బెర్నిస్ని చంపించేసింది. ఆయన కొడుకుని చంపించింది. వాళ్ళందరినీ చంపించి తన కొడుకుని రాజ్యానికి అధిపతినిగా చేసింది లవోదిక. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే గనక ఎవరినో గడించాలా, చెరిపియాలా అని అనుకున్నాడు. కానీ ఆయనే చెడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారన్నట్టుగా ఈ స్టోరీలు మనకి అర్థమవుతున్నాయి. మనమేం నేర్చుకోవాలి ఇందులో నుంచి అంటే గనక, ఒకళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే గనక మనమే అన్యాయం అయిపోతాం. ఇప్పుడు బెర్నిస్ అయినా, ఫిలదెల్ఫియా అన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలేయమంటే వదిలేసినోడు రేపొద్దున మన అమ్మాయిని, మనకంటే ఇంకో అందమైన అమ్మాయి వచ్చినా, ఇంకో రాజ్యం అమ్మాయి వచ్చినా మనల్ని వదిలేస్తాడు కదా. క్యారెక్టర్ మంచిది కాదు కదని ఆలోచించాలి కదా. ఒకవేళ తండ్రి ఆలోచించలేదు సరికదా, ఈ బెర్నిస్ అయినా ఆ విషయంలో కొంత ఎదురు తిరగాలి కదా. బెర్నిస్ కూడా చేయలేకపోయింది. ఇలాంటి కారణాల చేత ఈ విధానాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది 6వ వచనం. వెళ్దామా ముందుకి? ఓకే సార్.
వండర్ఫుల్. ఓకే ఓకే 7వ వచనానికి వెళ్దాం. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలిచెను. ఇక్కడ జాగ్రత్త వినండి. ఆమె వంశంలో ఎవరున్నారు? అతని వంశంలో అన్నా ఆయన వంశంలో అయినా ఇప్పుడు ఎవరున్నారు అంటే కనుక అంతియొక్కస్సు చనిపోయాడు. అతని భార్య అయిన బెర్నీసు చనిపోయింది. అతని కుమారుడు చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ సెల్యూకస్సులో ఉన్నది ఎవరు అంటే కనుక అంతియొక్కస్ కి ఉన్నటువంటి మొదటి భార్య అయిన లవోది యొక్క కుమారులు. ఇప్పుడు ఈ టోలమీలో ఉన్నటువంటి బెర్నీస్ని తన మేనల్లుడిని చంపినటువంటి విషయం ఎవరు విన్నారు అంటే కనుక టోలమీ 3 విన్నాడు. విని ఏం చేశాడంటే, నా చెల్లికి ఇంత అన్యాయం జరిగింది, నా చెల్లి కన్నా బిడ్డకి ఇలా అన్యాయం జరిగింది, ఈ రాజు మమ్మల్ని మోసం చేశాడు అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ బెర్నీస్ తో వెళ్ళిన వాళ్ళని కూడా ఈ టోలమీ నుంచి కొంతమందిని పంపించాడు అక్కడికి. వాళ్ళందరినీ కూడా చంపేశారు. చంపిన తర్వాత ఇంత మోసం జరిగిందని చెప్పి ఏం చేశాడంటే ఈయన ఈ రాజ్యానికి అనగా ఉత్తర రాజ్యానికి వెళ్ళాడు. కొంతమంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ రాజు కోటల్లో చొరబడ్డాడు. చొరబడి ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా చాలా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది 7వ వచనం. 8వ వచనం. మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. రైట్. ఇక్కడ టోలమీ 3 ఏం చేశాడు అని అంటే కనుక వచ్చాడు. అప్పటికే జరగవలసినటువంటి బెర్నీస్ని చంపేయడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత వీళ్ళ వంశంలో ఉన్నటువంటి ఒక ఆయన అనగా టోలమీ 3 వీళ్ళ దేశం మీదకి వచ్చాడు. వీళ్ళ కోట్లన్నింటిలో పడి గెలిచాడు. గెలిచి ఏం చేశాడంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవతలను, ఈ దేవత యొక్క సొమ్ములను, ఆ దేవత గుడిలో ఉన్నటువంటి బొక్కసాలు ఉన్న ధనాన్ని అంతటినీ కూడా ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చి అధిక ఐశ్వర్యవంతుడిగా ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈజిప్టు అంత ధనికంగా దేశం అవడానికి ఈ టైంలో ఏం చేసింది ఏంటంటే సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ దేవతల యొక్క ఆ దేవుళ్ళ యొక్క సొమ్ముని, వెండి బంగారాలను, ఆ ఐశ్వర్యాన్ని అంతటినీ తెచ్చుకొని ఈజిప్ట్ లో పెట్టుకున్నాడు. అది మనకు కనబడుతున్నటువంటి 8వ వచనం. ఇక 9వ వచనానికి వెళ్దాం. 9 నుంచి 9-10. అతడు దక్షిణ దేశపు రాజు దేశములో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోట గనుక సరది కనపడట్లేదు వచ్చును. 11 కూడా. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రహుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఏమని అర్థమైందా? ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు. ఓకే సార్. ఏం అర్థం అవ్వలేదా? నేను చెప్తాను వినండి. 7-8 వచనాల్లో మీకు అర్థమైతే చెప్పండి, లేదా నేను చెప్తాను. చెప్పండి సార్. ఉత్తర దేశపు రాజు అంటే ఐగుప్తు రాజు. ఉత్తర దేశపు రాజు అంటే ఉత్తర దేశపు రాజు అంటే అంతియోకస్. దక్షిణ దేశపు రాజు ఐగుప్తు టోలమీ. చెప్పండి వెంగళరావు. అదే ఆ ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజును ఓడించడానికి వెళ్ళి వాళ్ళ యొక్క కోటలో ఉన్నటువంటి బంగారము, వాళ్ళ దేవతల అంతా తీసుకుని వస్తాడు కదా ఈయన. ఎవరు? టోలమీ 3.
టోలమీ అంటే టోలమీ 3 అంటే దక్షిణ దేశపు రాజు. వాళ్ళ చెల్లెలు కొడుకుని చంపేశారని, ఉత్తర దేశపు రాజ్యం మమ్మల్ని అన్యాయం చేసిందని ఈయన చాలా ఉగ్రుడై ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేవతలని వాళ్ళ జనాన్ని జయించి అక్కడి నుంచి వెండి బంగారాలన్నీ తెచ్చుకొని చాలా ఆనందంగా సుఖభోగంగా ఉన్నాడు టోలమీ 3. ఇది 8వ వచనం దాకా జరిగింది. ఇప్పుడు 9వ వచనంలో ఎవరు? అతడు అంటే ఈ అంత్యోకస్ కొడుకైనటువంటి సెల్యూకస్ II అనగా లవోదియ కొడుకు. ఓకేనా? ఓకే సార్. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యంనకు వచ్చెను. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఆయన వచ్చాడు, అన్ని పట్టుకొని పోయాడు, మరలా వస్తాడు. మరలా వచ్చి మా దగ్గర నుంచి అన్ని తీసుకొని పోతున్నాడని. ఎందుకంటే జయం వీడు పొందాడు, ఈ టోలమీ 2 పొందారు. ఈ విజయాన్ని పొందినటువంటి ఈయన మరలా వచ్చి దీన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అన్న విషయంతో సెల్యూకస్ II ఏం చేశాడు అంటే గనక 10వ వచనం, అతని కుమారులు యుద్ధము చేయబూని సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును. అతడు అంటే దక్షిణ దేశపు రాజు. అతని కుమారులు అంటే అంతియోకస్ II యొక్క కుమారులు. కన్ఫ్యూజ్ అవుతుంది కదా సార్ ఆమె అమ్మ. ఎవరిని? ఇప్పుడు సెల్యూకస్ II అనేది ఆయన ఇప్పుడు లవోదికేయ కొడుకు కదా సార్. అంత్యోకస్ కొడుకు అనుకోండి. అంత్యోకస్ కొడుకు అనగా మొదటి భార్య కొడుకు. అవును సార్. ఆవిడ చంపించింది ఎవరిని? కొడుకులు కాదు, తన కొడుకులు కాదు, చంపించింది. ఎవరి మీద టెన్షన్ పడుతున్నాడు అంటే టోలమీ కొడుకుల మీద సార్. టోలమీ కొడుకుల మీద కాదు. ఇప్పుడు దక్షిణ దేశపు రాజు ఈ దేశం మీదకి వచ్చాడు, జయించేశాడు, పట్టుకుపోయాడు. అంతా పట్టుకుపోయిన ఆయన మళ్ళీ విడిచిపెట్టలేదు. మాటికి వస్తున్నాడు వీళ్ళ మీదకి. మీదకి వస్తున్నప్పుడు ఏం చేశారు అంటే గనక అతని కుమారులు అంటే ఎవరు? అంతియోకస్ II కుమారులు అనగా సెల్యూకస్ II. వీళ్ళు ఏం చేశారంటే ఇతడితో యుద్ధం చేశారు. ఇతడు అంటే ఎవరు? టోలమీ 3తో. కానీ ఇతనికి అప్పటికే ధనం ఎక్కువ అవడం వల్ల, ఇతని పక్షంగా సైన్యం ఎక్కువ ఉండడం వల్ల ఏరు వలె ఉత్తర రాజ్యంలో పారుతున్నారు. ఉత్తర రాజ్యం మీదకి వీళ్ళు జయం పొందుతున్నారు. జయం పొందుతూ ఉప్పొంగుతున్నారు. ఇది దక్షిణ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఉత్తర రాజ్యం మీదకి వస్తున్నటువంటి విషయాలు. అర్థమైందా? నువ్వు విశాలమైన మనసుతో వినకపోతే అర్థం అవదు. వెంగళరావు అన్న, మీరు మరీ కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి విషయాలు. లేదు పర్వాలేదు, అర్థమవుతుంది. ఓకే. కొంచెం ఇది డిస్టర్బెన్స్ అయింది నెట్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను 9వ వచనం నేనే చదువుతున్నాను. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చెను. వెళ్ళాడు, అక్కడ చొరబడి మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేసాడు? దక్షిణ దేశానికి వచ్చేసాడు. ఆయన దక్షిణ వైపు వచ్చేసాడు. అతని వైపు వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతని కుమారులు యుద్ధం చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందరు. అంటే మనం ఓడిపోయాం కాబట్టి మనకి సైన్యం కావాలి, మనకి జనాభా కావాలని చెప్పి ఏం చేశారు వీళ్ళు? సెల్యూకస్ ఏమో సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఎందుకంటే మనదంతా తీసుకెళ్లిపోయాడు, మనం ఈ టైంలో ఏమీ చేయలేకపోయామని చెప్పి
వీళ్ళు సైన్యం అంతటిని సమకూర్చుకొని ఏరువలే ప్రవహించి ఉప్పొంగునట్టుగా వీళ్ళు సమకూర్చుకున్నారు. సమకూర్చుకొని ఏం చేశారు? యుద్ధానికి సిద్ధమయ్యారు. అలాగా వీళ్ళు సమకూర్చుకొని ఏరువలే ఉన్నారని, ఈయన మీదకి రాబోతున్నారనే విషయాలన్నీ కూడా దక్షిణ దేశపు రాజు అనగా టోలమీ 3 విని ఏం చేశాడు అంటే గనక 11వ వచనం. దక్షిణ దేశపు రాజు ఉగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యం కొనును, అది ఓడిపోవును. సమకూర్చుకునేను ఓడిపోయాడు. గొప్ప సైన్యాన్ని, ఏరు లాంటి సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతడు అత్యుగ్రుడై నా మీదకే అంత తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈయన వెళ్ళి యుద్ధం చేసినప్పుడు, ఈయన గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్న సిరియనులు లేదా సెల్యూకస్సులు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్న ఉత్తర రాజ్యం ఓడిపోయింది. ఇక్కడ గెలవలేకపోయింది. గెలిచింది ఎవరు? టోలమీ 3 దక్షిణ దేశం. ఉన్నారా నాతో? సార్ చెప్పండి. ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు జయం పొందింది ఎవరు? టోలమీ 3. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి 11 వచనాలు అయ్యాయి. 12వ వచనం చదవండి. ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే గనక గొప్ప సైన్యం ఓడిపోయింది అని దక్షిణ దేశపు రాజు మనసును చాలా అతిశయపడ్డాడు. చాలా అతిశయపడిన తర్వాత వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. అంటే వేల కొలది జనాంగాలన్నింటినీ కూడా, అంటే సెల్యూకస్సులు సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏం రాలేదు? జయం రాలేదు. వాళ్ళు జయం పొందలేకపోయారు. ఈయన అనేకులను హతం చేశాడు. హతం చేసి మనసును చాలా అతిశయపడ్డాడు, గర్వించాడు. నా ముందు నేను వాళ్ళకి దెబ్బ కొట్టగలిగాను, వాళ్ళ ఐశ్వర్యాన్ని అంతటినీ నేను తేగలిగాను. మా తండ్రి, ఆ తండ్రికి తండ్రి అయినటువంటి టోలమీలు వన్నలు అప్పటి నుంచి ఆ దేశం మీదకి వెళ్ళిన ఆ దేశాన్ని తేలేకపోయారు, కానీ నేను చాలా జయించగలిగానని చాలా ఉగ్రుడై వాళ్ళందరినీ హతమార్చి అక్కడ ఉన్నటువంటి జయానంతటిని తీసుకొని వచ్చి చాలా మనసులో గర్విస్తున్నటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. అలా కనబడుతున్నటువంటి టైంలో ఈయన చనిపోయాడు. ఇప్పుడు టోలమీ 4 రాజ్యానికి వచ్చాడు. ఎటువైపు రాజ్యం ఇది? దక్షిణ రాజ్యం. ఈ రాజ్యానికి కేంద్రం ఏ ప్లేసు? ఈజిప్ట్. ఐగుప్తు. వెరీ గుడ్. ఇప్పుడు 13వ వచనాన్ని చదవండి. అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. చాలు. ఇప్పుడు సెల్యూకస్ 2 చనిపోయాడు. ఇప్పుడు అంత్యోకస్ 3 అనగా ఈయన్ని గ్రేట్ అంటారు, అంత్యోకస్ గ్రేట్ అంటారు. ఈయన రాజ్యంలోకి వచ్చాడు. ఈయన ఉత్తర రాజు. ఇప్పుడు ఈ ఉత్తర రాజు ఏం చేశాడంటే, మొదటి రాజు సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్ళాగాని జయం పొందలేకపోయారు అని చెప్పి ఈయన ఇంకా ఎక్కువ సైన్యాన్ని ఏం చేశాడు? సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు చదువుతున్నాను 13. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే, మొదటి సైన్యం అంటే ఏది? ముందు ఎక్కువ సైన్యం ఉండేది కదా సార్, ప్రవాహం లాగా పొంగి వెళ్ళారు కదా ఆ సెల్యూకస్ 2 టైంలో. ఆ సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని మరలా వచ్చాడు. ఎవరు? అంత్యోకస్ గ్రేట్. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి
నిశ్చయముగా వచ్చింది. మీకు ఇలా చెప్తాను, మీరు వింటే మీకు ఈ విషయాలు అర్థమవుతాయేమో. మీ ఊర్లో వైఎస్ఆర్ పార్టీ లేదా ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఉందా, తెలుగుదేశం ఉందా, ఏముందో మరి నాకు తెలియదు. మీ ఊర్లో జనసేన. 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 ఇప్పుడు జనసేన పార్టీ వైపు కొంతమంది మనుషులు ఉన్నారు. మనుషుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వచ్చి మీరు క్యాన్వైసింగ్ ఏమంటారు, ఈదిలో తిరిగేదాన్ని ఆ పార్టీ తరపున క్యాన్వాషింగ్ సార్. క్యాన్వాస్ అంటారు. ఇప్పుడు అలా తిప్పడానికి ఏం చేస్తారంటే మనుషులకి డబ్బులు ఇచ్చో, బ్రాంతి ఇచ్చో, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చో మనుషుల్ని పోగేసుకుంటుంటారు. ఎందుకు మనుషులు కావాలి వాళ్ళకి? ఆ పార్టీ గెలవడానికి, వాళ్ళ బలం చాటుకోవడానికి. ఎక్కువ మంది తిరిగితే, ఎక్కువ మంది మనుషులు వచ్చి తిరుగుతుంటే చూసే సమాజానికి ఏంటి ఇచ్చే మెసేజ్ ఏంటి? చూసే మనుషులందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటి? బలము. మా వెనక ఇంత బలం ఉంది, మా వెనక ఇంత బలం ఉందని చెప్పి అటు ఇటున్న మనుషుల్ని, అటు ఇటున్న మనుషులు అంటే ఎవరంటే ఇటు వెళ్దామా అటు వెళ్దామా, ఎటు బాగుంటే అటు వెళ్దాము అనుకునే మనుషులని లాక్కోవడానికి ఈ రకమైనటువంటి ఉచ్చు లేదా ఈ రకమైన ఎత్తుగడ పనిచేస్తుంది అనమాట. అమ్మో, ఈ పార్టీ వెనకాల ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను వెళ్ళాలనుకున్న పార్టీకి వెళ్ళిన వాళ్ళు ఓడిపోతారు కనుక నేను ఇటు వెళ్తే మంచిదని చెప్పి గోపీలకు అందరికీ ఇలాంటి క్యాన్వైసింగ్ ఏమవుతుందంటే ఇటువైపు రావడానికి అవకాశం ఉంటది అనమాట. ఇప్పుడు ఈ ఉత్తర దేశపు రాజు ఈ అంత్యోకస్ గ్రేట్ అన్న ఈ ఆయన ఏం చేశాడు అంటే కనుక ఎక్కువ సైన్యాన్ని సమకూర్చుకొని ఆ సైన్యం అంతటిని కూడా తన వైపు తిప్పుకొని వాళ్ళకి రకరకాల సామాగ్రిలు ఇచ్చి ఏం చేశాడు అంటే గనక ప్రజలందరినీ తన వైపు తిప్పుకునే ఏర్పాటు చేశాడు. మళ్ళీ చదవండి 13వ వచనం. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. నిశ్చయముగా వచ్చును. ఇది అంత్యోకస్ గ్రేట్ అన్న ఆయన ఆ విధంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. సైన్యం అంతటిని సమకూర్చుకున్నాడు, సామగ్రిని అంతా సమకూర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు ఈ పోరాటంలో లేదా ఈ రకమైన మనుషులందరూ తన వైపు తిప్పుకోవడంలో వచ్చాడు. వచ్చి ఆయన మరలా దక్షిణ దేశపు రాజు మీదకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. 14వ వచనం. ఆ కాలమందు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువులు పరుచున్నట్లు కూడుదురు గాని నిలువలేక కూడుదురు. మళ్ళీ చదవండి. ఆ కాలములందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరుచుకున్నట్లు కూడుదురు గాని నిలవలేక కూలుదురు. ఇప్పుడు ఈ అంత్యోకస్ గ్రేట్ అన్న ఆయన కూడా ఇంతమంది మనుషులు పోగేసుకొని తన బలాన్ని చాటుకొని ప్రజలందరినీ తిప్పుకొని వెళ్ళినా గానీ ఆయన కూడా కూలిపోయాడు, పని చేయలేకపోయాడు, జయం పొందలేకపోయారు. ఏ రాజు మీద? దక్షిణ దేశపు రాజు మీద, టోలమీ 4 మీద. 3 చనిపోయాడు, ఇప్పుడు 4 వచ్చాడు. 4 మీద కూడా ఆయన జయాన్ని పొందలేకపోయాడు. 15వ వచనానికి వచ్చేయండి. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవపోయినందునను అతడు ఏర్పరచుకునిన జనము దృఢ శౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును. రైట్. మళ్ళీ అలా అపజయాలు పొందిన తర్వాత వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే కనుక ఒకరోజు వీళ్ళకున్నటువంటి సైన్యం ముందు, ధైర్యం ముందు దక్షిణ దేశపు రాజు ఒకసారి ఓడిపోయాడు. ఆ దక్షిణ దేశపు రాజు నిలవలేక ఓడిపోయినటువంటి సంఘటన మనకు 15వ వచనంలో కనబడుతుంది. ఇప్పుడు రాజ్యం మళ్ళీ ఎవరిది? జయం ఎవరు పొందారు? ఉత్తర దేశపు
ఉమ్. అంత్యోకస్ సో ఉత్తర రాజ్యం ఉత్తరదేశపు రాజు సార్. పొందాడు. ఆ ఉత్తర దేశపు రాజు పొందినటువంటి ఆయన ఏం చేశాడంటే గనక రాజ్యాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశాడు, ముట్టడి దెబ్బ వేశాడు, దెబ్బ కొట్టాడు. మళ్ళీ దక్షిణ దేశం మీద ఉత్తర రాజ్యం పైకి వచ్చింది. ఇది మనకు కనబడుతున్నటువంటి 15వ వచనం. 16వ వచనం. వచ్చిన వానికెదురుగా ఎవరను నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందములు గల ఆ దేశములో అతడుండగా అతని బలము వలన పాడైపోయి 17వ వచనం. అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా ఆయన సంధి చేయును. ఏమనగా అయితే ఆమె సంతక అతన్ని కలుసుకున్నదు. మళ్ళీ చదవండి 17వ వచనం. అతడు తన రాజ్యము యొక్క చదవండి మేడం. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింప చేయవచ్చునని ఒక్క కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. చాలు. ఈ మధ్య కాలంలో ఒకసారి దక్షిణ దేశపు రాజు గెలిచాడు, ఉత్తర దేశపు రాజు ఓడిపోయాడు. మళ్ళీ ప్రయత్నాలు ఉత్తర దేశపు రాజు గెలిచాడు, దక్షిణ దేశపు రాజు ఓడిపోయాడు. మళ్ళీ దక్షిణ దేశపు రాజానికి వ్యతిరేకంగా ఉత్తర దేశానికి వ్యతిరేకంగా దక్షిణ దేశపు రాజు లేచాడు. మళ్ళీ ఉత్తర దేశం ఓడిపోయింది, దక్షిణ దేశపు రాజు గెలిచాడు. ఇలాగా 3 పర్యాయాలు జరిగిన తర్వాత ఇప్పుడు చెయ్యి ఎవరిది అంటే దక్షిణ దేశపు రాజుది. ఇప్పుడు దక్షిణ దేశపు రాజు జయం పొందినటువంటి టైంలో, బలం పొందినటువంటి టైంలో ఇప్పుడు అంత్యోకస్ గ్రేట్ కి 2 మగపిల్లలు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురి పేరు క్లియోపాత్ర. ఆయన కూడా సేమ్ ఇదే పన్నాగం పన్నాడు. ఇందాక టోలమీ 2 ఫిలదెల్ఫియా ఏ ప్లాన్ అయితే వేశాడో, సంధి చేసి తన పిల్లని ఇస్తే సంబంధాలు కలుపుకుంటే ఈ సమస్య తీరుతుందని అనుకున్నాడో, ఇప్పుడు అంత్యోకస్ గ్రేట్ కూడా అదే ప్లాన్ చేశాడు. ఇన్నిసార్లు ఓడి జయం పొందినటువంటి ఆయన ఇక ఎలాగైతే కుదరదు, ఎలాగైనా నేను జయం పొందాలి, అక్కడ వివరాలన్నీ నేను తెలుసుకోవాలంటే ఈ విధంగానే వాడుకోవాలని చెప్పి తన పాపని, తన కూతుర్ని ఎవరికి ఇచ్చాడంటే టోలమీ కొడుక్కి, టోలమీ 4 కొడుక్కి. ఆయన పేరు టోలమీ 5 లేదా ఎపిఫనస్ అంటారు. ఆయనకి తన కూతురైనటువంటి క్లియోపాత్రాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. 17వ వచనం. మళ్ళీ ఒకసారి 17వ వచనం ఇప్పుడు చదవండి. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా ఇప్పుడు ఆగు. ఇప్పుడు టోలమీ 4 ఆల్రెడీ విజయాన్ని పొంది ఇక మళ్ళీ సమస్తాన్ని వాళ్ళు లేకుండా చేసి ఇక వాళ్ళు ఎప్పటికీ నా జోలుకు రాకుండా చేయాలనుకున్న టైంలో అతనితో ఏం చేసుకోవడానికి వీళ్ళు సిద్ధపడ్డారు? సంధి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. సంధి అంటే పెళ్లి. ఆ పెళ్లిని కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు నిశ్చయించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించవలసింది ఏంటంటే గనక, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ రాజ్యం కోసం దేన్నైనా వాడతారు. భార్యనైనా వాడతారు, పిల్లలైనా వాడతారు, దేనికైనా దిగజారుతారు అన్నది ఈ నీచ చరిత్ర. మనకు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు దానియేలు గ్రంథంలో ఉన్న 11వ అధ్యాయము ఇప్పుడు మనకు చరిత్ర, ఆ రోజు దానియేలుకి ప్రవచనమైన ఈ భాగం మనకి ఏం నిర్వహిస్తుందంటే, వాళ్ళు పబ్బం గడుపుకోవడం కొరకు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లని వేస్తారు, ఎవరినైనా వాడుకుంటారు. అందుకని ఇలాంటి మనుషుల కోసం మనం ప్రార్థించవలసిన, ఇలాంటి వ్యక్తుల కోసం మనం నా మాటలు కట్ అవుతున్నాయా? సార్ 11వ అధ్యాయం మొత్తం రాజకీయం లాగా ఉంది సార్. అవును. సో అది మనకి కనబడుతున్నటువంటి విషయం. ఇది 17వ వచనం మనకు చెప్తున్నటువంటి వివరణ. ఇప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 17వ వచనం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. మళ్ళీ చదవండి. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా ఆగు. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అంటే ఎవరు రావాలనుకుంటున్నారు? అతడు అంటే ఎవరు?
ఉత్తర దేశపు రాజు. దక్షిణ దేశపు రాజు. ఇప్పుడు రాజ్యం దక్షిణ దేశపు రాజ్యం ఉంది కాబట్టి అతనే రావాలని వీళ్ళు కోరుకుంటారు. ఉద్దేశంపగా చదవన్నా సార్. అంటే ఇక్కడ 17 వచనంలో అతడు తన బలమును కూర్చుకొని మళ్ళీ రావాలని అనుకుంటున్న టైంలో, అంటే దక్షిణ దేశపు రావాలనుకున్న టైంలో ఆ రాజుతో వస్తున్నటువంటి దక్షిణ దేశపు రాజుతో వీళ్ళు ఏం చేశారు? ఉత్తర రాజ్యం వాళ్ళు సంధి చేశారు. ఏంటి సంధి అంటే ఇప్పుడు చదవండి. ఏమనగా నశింప చేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. ఉద్దేశం ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఏంటి? నశింప చేయాలని, వాళ్ళ దెబ్బ కొట్టాలని, కూతురు బతుకు బాగుపడాలని కాదు, కూతురు జీవితం బాగు చేయాలని ఉద్దేశం కాదు వాళ్ళ ఉద్దేశం. ఈవిడిని ఇవ్వడం ద్వారా ఏం చేయాలంటే వాళ్ళని చంపాలి, వాళ్ళ నశింప చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు దిగుతున్నారు పెళ్లిలో. ఆల్రెడీ మనం దీనికోసం మాట్లాడుకున్నాం, కానీ మనం మాట్లాడుకోవాల్సిన మరో పాయింట్ తర్వాత చదవమ్మా. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. ఇది వండర్ఫుల్. పెళ్ళైన తర్వాత ఈ సిరియన్లకి అంత్యొక్క స్త్రీకి గాని వాళ్ళ అన్నదమ్ములకు గాని ఆవిడ ఎంత గుట్టివ్వలేదు. ఎంత గుట్టిచ్చి ఈ టోలమీల రాజ్యంలో ఉన్నటువంటి విషయాలు ఏవి అక్కడ పంచుకోలేదు. పెళ్లి అయ్యేదాకా మాట్లాడకుండా ఉంది. వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా పర్వాలేదు. బ్రేక్ అవుతుంది, అందరికి అట్లా అవుతుందా అనే? లేదండి, నేను బయటకు వచ్చాను కదా. నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ వినపడుతుంది సార్, నేను బయటకు వచ్చాను. రైట్, ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసిందంటే పెళ్ళైన తర్వాత తన భర్త యొక్క విషయాలు కానీ ఆ రాజ్యం యొక్క విషయాలు కానీ వీళ్ళతో సమ్మతించలేదు. తండ్రితో గాని అన్నదమ్ములతో గాని సమ్మతించకుండా అక్కడ విషయాలు ఏవి ఈవిడికి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు. బైబిల్లో ఒక వచనం మీకు కనబడుతుంది, కుమారి నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువము. అంతేనా? ఈయన నీ ప్రభు. ఇంకా ఉంది సార్. రైట్. నీ స్వజనమును మరవమని, నీ తండ్రి ఇంటిని మరవమని చెప్పినట్టుగా ఈ క్లియోపత్ర అచ్చం ఆ వచనానికి తగినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతుంది. మీకు విషయం చెప్పనా? ఆ కుటుంబాలలో కొన్ని సమస్యలు తీరాలి, కొన్ని సమస్యలు పోవాలి, కొన్ని సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే గనక మెట్టనింటికి వెళ్ళిన భర్తింటికి వెళ్ళిన ఆడపిల్ల భర్తింటి విషయాలు పుట్టినింటికి చేరవేయకుండా ఉంటే చాలా సమస్యలు రాకుండా ఆపగలుగుతారు. కానీ ఈ రోజు సెల్ ఫోన్లు, ఈ రోజు వాట్సాప్లు, ఈ రోజు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మెట్టినింటి విషయాలన్నీ పుట్టినింటికి చేరవేసే గూఢాచారులు ఎవరు అంటే గనక ఈ ఆడపిల్లలే. అక్కడ రహస్యాలన్నీ, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాలు పోసగుచ్చినట్టుగా అమ్మగారింటికి నెట్టివేసే ఈ ఆడపిల్లల వల్లే కుటుంబాల్లో యుద్ధాలు, కుటుంబాల్లో అసమాధానం, కుటుంబాల్లో జరగకూడనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ మెట్టి నిండున్న విషయాలు పుట్టినింటికి ఈ పిల్లలు చేరవేయడమే. పెళ్ళైన వాళ్ళు ఉంటే మీరు వినండి, మీ పిల్లలు ఒకవేళ పెళ్లిళ్ళు చేయవలసిన పిల్లలు ఉంటే వాళ్ళకి నేర్పండి, మీరు ఆ ఇంటి విషయాలు ఏవి మన ఇంటికి చేరవేయకూడదు అని. అది పాపం అని, అది తప్పు అని, అది మంచిది కాదు అని మీరు నేర్చుకోవాలి, వాళ్ళకు కూడా మీరు చెప్పడం నేర్పించాలి. ఒకవేళ మీ ఇంటి దగ్గర అలవాటు అయిపోయిన పిల్లకి ఆ ఇంటికి వెళ్తే అక్కడ కొన్ని వ్యతిరేకంగా అనిపించవచ్చు, వేరుగా అనిపించవచ్చు అక్కడ పరిస్థితులన్నీ. అయినప్పటికీ అక్కడ జీవితం గడపాలి కనుక ఆ పరిస్థితులకి అడ్జస్ట్ అవ్వాలని చెప్పాలి తప్ప అలా జరిగిందా కూతురా, ఎలా జరిగిందా, ఇంకేమన్నారు, ఇంకేం జరిగింది అని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి అక్కడ ఉన్న విషయాలని తీసుకొచ్చి నీ గుండెల్లోనికి, నీ మైండ్ లోనికి అక్కడ విషయాలన్నీ పెట్టుకొని వాళ్ళ మీద నువ్వు కక్ష సాధించి నీ మనసుగా బతకకుండా, మనిషిలా ఉండకుండా నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాలు కూడా పాడు చేస్తున్నావు. ఏ ఉద్దేశం నెరవేరాలని అంత్యొక్కస్ గ్రేట్ గాని అతని అన్నదమ్ములు గాని ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేశారో కానీ ఆవిడ వాళ్ళ ఉద్దేశాలకు సమ్మతించలేదు. సమ్మతించకుండా భర్తింటికి ఏం చేసింది ఆవిడ? ఉన్నారా మీ సంఘాలలో ఇలాంటి క్లియోపాత్ర లాంటి వాళ్ళు ఉన్నారా?
ఏ విషయమైనా అమ్మగారింటికి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? నేను ఇండియాకి వచ్చినప్పుడు మొన్న జూలై ఆగస్ట్ లో ఇండియాకి వచ్చినప్పుడు ఫ్యామిలీ మీటింగ్ పెట్టారు తిమోతన్నయాల చర్చ్ లో. ఆ ఫ్యామిలీ మీటింగ్ లో నేను మాట్లాడిన ఒక పాయింట్ లో, ఒక టాపిక్ లో ఇది ఒక పాయింట్ మాట్లాడినప్పుడు ఒక పాప నా దగ్గరకు వచ్చి, కొత్తగా పెళ్లి అయింది వాళ్ళకి, ఆ సోదరు వచ్చి నాతో ఏమంటుందంటే, నేను ప్రతి ఉదయం సాయంత్రం మా మమ్మీతో మాట్లాడతాను. మా మమ్మీతో మాట్లాడేటప్పుడు మా మాటల్లో ఎక్కువ సంభాషణ మా ఇంట్లో ఏం జరుగుతుందో, మా ఇంట్లో ఏం వండుకున్నామో, మా ఇంట్లో ఎలా జరుగుతుందో ఈ విషయాల మీద ఎక్కువ ఉంటుంది సార్ మా మాటలు. అది తప్పని, పాపమని ఈ రోజు మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు నేను అదే సంభాషణ చేశాను ఇంతవరకు, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. ఈ రోజు మీరు చెప్పారు ఇది పాపము అని, ఇలా మాట్లాడడం తప్పు అని. ఆ నేనెందుకు చెప్తున్నాను మా అమ్మతో అంటే గనక, నాకు ఇక్కడ బాధ కలుగుతుంది ఈ విషయాలని చూసి. ఆవిడ ప్రార్థన చేసి, ఆవిడ ప్రార్థన ద్వారా నన్ను బలపరుస్తుందని, కానీ నాకు బలపరచడం తక్కువ అవుతుంది. రోజు రోజుకి బాధ ఎక్కువ అవుతుంది. అయినా ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాళ్ళతో చెప్పుకుంటానంటే, అప్పుడు ఆ పాపకి ఇంకో 2 విషయాలు ఎక్స్ట్రా చెప్పాను. ఏం చెప్పానంటే, నువ్వు బాధపడుతున్నది ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా నువ్వేం చేస్తున్నావు, బాధని వాళ్ళకు కూడా నువ్వు బాధని పెంచుతున్నావు. అయ్యో నా కూతురు బాగుంటుంది అనుకున్నాను, నా కూతురు ఇల్లు బాగుంటుంది అనుకున్నాను, ఇన్ని కష్టాలు పడుతుందని చెప్పి నువ్వు బాధపడమే కాకుండా నీ బాధను వాళ్ళకి ఎక్కిస్తున్నావు. నెంబర్ 2, యువతల వ్యక్తుల మీద వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా, అల్లుడన్నా, అత్తన్నా, లేకపోతే వియ్యంకులన్నా, వేపరాలన్నా వాళ్ళకి గౌరవం లేకుండా వాళ్ళ గౌరవాన్ని నువ్వు ఇండైరెక్ట్ గా పాడు చేస్తున్న ఈ విషయాలని చెప్పడం వల్ల, నువ్వే కాదు ఏ ఆడపిల్ల ఇలా చేసినా ఈ విధమైనది జరగకూడదు, నష్టం జరుగుతుంది అనగానే అప్పుడు ఆ చెల్లి చెప్పిన మాట, ఇలా జరుగుతుందని, ఇలా ఉంటదని నేను ఎప్పుడు ఊహించలేదు. నా బాధని ఒకరితో చెప్పుకుంటే తగ్గుతుందని ఉద్దేశంతో కోసమే చెప్తున్నాను తప్ప ఇంత అనార్థం జరుగుతుందని నేను అనుకోలేదు అని. మీలో కూడా కొంతమంది ఇవన్నీ ఊహించకుండా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉండిపోవచ్చేమో. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, బైబిల్ వాక్యం ఏది తప్పు కాదు. కుమారి, నీ తండ్రి ఇంటిని మరువు అంటే అర్థం ఏంటంటే, నీ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి సంఘటనలను అత్తవారింట్లోకి కలగలుపు చేసి వాళ్ళ మధ్య కయ్యాలు పెట్టే ప్రయత్నం ఏ ఆడపిల్ల కూడా చేయకూడదు. అందుకు క్లియోపాత్ర ఈ 17వ వచనంలో ఆమె వారికి సమ్మతింపక, లేదా వారితో సమ్మతింపక అనే మాటని మనం తీసుకొని విషయాల్ని ఆలోచిస్తున్నాం గనక ఇవి ఎంతో కుటుంబాలకు ఉపయోగకరమైనటువంటి విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఈ ఎథిక్స్ మనం పాటించవలసిందిగా మనం కోరుకుందాం. 18వ వచనానికి వెళ్దాం. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనెను. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానమును అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. 19 కూడా. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోయును. 20 కూడా. అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనను కలుగదు. చాలు. ఈ మ్యాప్ మీకు క్లియోపాత్రనిచ్చి పెళ్లి చేశారు. ఎవరికి అంటే టోలమీ కొడుకైనటువంటి ఎపిఫనస్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఈవిడ వాళ్ళతో సమ్మతింపకుండా ఈవిడ వీళ్ళ మర్యాదను కాపాడుతూ వీళ్ళకి చేయవలసిన న్యాయమే చేసింది తప్ప వాళ్ళ మధ్య సమస్యలు రాకుండా ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోని చేయకుండా చూసినట్టుగా మనం చూసాం. అయితే వీళ్ళ ప్రయత్నాలు ఆపలేదు. వీళ్ళ మీదకి పన్నాగాలు పడుతూనే ఉన్నారు. క్లియోపాత్ర ద్వారా మాత్రం అందలేదు కానీ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ వచ్చారు. అలాగే ఈ ఎపిఫనస్ అన్న ఆయన కూడా ఇటువైపు చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. వీళ్ళ మధ్య జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకు సుమారుగా 2వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న భాగాల్లో ఇది జరిగినటువంటి విషయం. అయితే వీటి మధ్యలో కొన్ని వచనాలు మీకు నేను మిస్ చేశాను. ఆ వచనాలు లేదా కొన్ని పదాలు, వచనాలు కాదు కానీ కొన్ని పదాలు మిస్ చేశాను. కావాలని వాటిని తప్పించాను. వాటిని ఇంకొక మ్యాప్ ద్వారా మీకు చూపిస్తాను. ఒకసారి రండి. 16వ వచనం.
వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున అతనికి ఇష్టం వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతనికి బలము వలన పాడైపోవును. ఆనందము గల ఆ దేశములో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోయాను. ఈ ఆనంద దేశం ఏంటి, అతడి బలం ఏంటి, అతడి బలం వల్ల పాడైపోయింది ఏంటి, అది మనం చూడాలి ఇప్పుడు. తర్వాత 20వ వచనం. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలనైనను. చాలమ్మ. ఈ ఘనమైన రాజ్యం ఏంటి? ఇక్కడ 20వ వచనంలో మరొకడు అతనికి మారుగా మరొకడు లేచును, ఘనమైన రాజ్యం ఏంటి? ఇక్కడ గ్లోరీ రాజ్యం ఏంటి? సో అక్కడ ఆనందం కలిగిన జాయ్ దేశం ఏంటి, ఇక్కడ ఘనమైనటువంటి దేశం ఏంటి, ఇక్కడ పన్ను పుచ్చుకోవడం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీకు మరొక మ్యాప్ ద్వారా చెప్తాను. అది చెప్పిన తర్వాత ఈరోజు క్లాస్ని మనం ముగించి మనం ఏమైనా డౌట్స్ ఉంటే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ విషయాలు నాతో పాటు ఆలోచించండి. ఉన్నారా నాతో పాటే? ఏం కనబడుతుందా సార్? ఉన్నాం సార్. కనిపిస్తుంది. ఏం కనబడుతుంది? ఏదో గీతలు కనబడుతున్నాయి. కింద దానియేలు బొమ్మ ఉంది. అవన్నీ ఇందాక రెండో వచనానికి వివరణ చెప్పేశాను. ఇప్పుడు మీకు చెప్పినటువంటి భాగంలో గ్లోరీ ల్యాండ్ అని, ఆనంద దేశం అని, ఆ దేశం మీదకి వచ్చే వివరాలు ఏంటన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆనంద దేశం అన్నా, గ్లోరీ దేశం అన్నా, లేదా ఘనమైన రాజ్యం అన్నా మనం ఆలోచించవలసిన విషయాలు మీకు చెప్తాను. ఇదేంటి ఒకటి రాస్తాడు పోతుంది బాబు, ఇది వాడడం రాదు నాకు, ఎలాగా? రైట్. ఇది ఒక దేశం. దీన్ని ఐగుప్తు అనండి, లేదా దక్షిణ రాజ్యం అనండి. ఇదే కదా చూస్తున్నాం మనం. దీన్నే టోలమీలు అని కూడా అంటున్నాం. ఇంకెక్కువ పదాలు అక్కడ రాయని, అది చూడండి. ఇది ఉత్తర రాజ్యం. దీన్ని సిరియానా? ఇది అంత్యోకస్ లేదా సెల్యూకస్ అన్న దీన్ని ఉత్తర దేశం అన్నాం. ఈ దక్షిణాన్ని ఉన్నటువంటి ఐగుప్తు, ఉత్తరాన్ని ఉన్నటువంటి సిరియాకి మధ్యలో ఇజ్రాయేల్ దేశం ఉంది. ఈ ఇజ్రాయేల్ దేశాన్నే ఇక్కడ 16వ వచనంలో ఆనంద దేశం అని, 20వ వచనంలో ఘనమైన రాజ్యం అని ఉంది. అర్థమవుతున్నాయా? సో ఇక్కడ ఘనమైన రాజ్యం అంటే, బాణాజీరావు గారు చెప్పండి సార్. ఐగుప్తు దేశం, సిరియా దేశం మధ్యలో ఇజ్రాయెల్ ఉంది సార్. మధ్యలో అంటే రెండింటికి మధ్యలో కాదు. ఈ ఐగుప్తు సిరియా మీదకి వెళ్ళాలన్నా ఈ దేశం మీద నుంచి వెళ్ళాలి. సిరియా ఐగుప్తు మీదకి యుద్ధానికి రావాలన్నా మధ్యలో ఈ దేశం మీద నుంచే రావాలి. భూభాగాలను కలిపే చోట. సో భూభాగం ద్వారా సైన్యం వెళ్ళడానికి ఈ దేశం మీద నుంచే వెళ్ళాలి. ఇప్పుడు చూడు, ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు ఐగుప్తు రాజు ఈ దేశానికి వెళ్ళేటప్పుడు ఏ దేశం మీద నుంచి వెళ్ళాలి? ఇజ్రాయెల్ మీద నుంచి వెళ్ళాలి. ఒకవేళ సిరియాలో వాళ్ళు జయం గెలుపు పొందొస్తే పర్వాలేదు. ఒకవేళ గెలవకుండా ఓటం పొందడానికి వస్తే గనక ఈ దేశం మీదకి వచ్చి ఏం చేసేవారంటే వాళ్ళ కోపం అంతా ఈ దేశం మీద చూపించేవారు.
ఓటమైతే ఓటమైతే ఇప్పుడు సిరియాలు ఈ ఓటమైతే. దేశానికి వెళ్ళారనుకో, ఈజిప్ట్ కి, అక్కడ ఏదన్నా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేసేవారు? వీళ్ళ మీద ఇజ్రాయెల్ కోపం తెచ్చుకున్నారు. వీళ్ళ మీద కోపగించుకొని, చూడండి భార్య భర్తలు గొడవలు ఆడుకుంటే కోపం అంతా ఎవరి మీద పిల్లల మీద. చూపిస్తారు? పిల్లల మీద. పిల్లల మీద. ఇప్పుడు ఈ పిల్లలు ఇశ్రాయేల్ పిల్లల మీదకి వీళ్ళ కోపం అంత వస్తుంది. ఇదంతా దానియేలుకి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇలా సైన్యాలు వస్తాయ్యా బాబు, ఆ సైన్యాలు వచ్చినప్పుడు నీ దేశం నలిగిపోతుంది, నీ దేశం మీదకి ఇలాంటి ఉపద్రవం వస్తుందని దేవుని దూత ఉపవాసంతో ఉన్నటువంటి దానియేలుకి దేవుడి విషయాలన్నీ తెలియపరచడంలో ఉద్దేశం అది. ఓకేనా సార్, అర్థమైంది. ఇప్పుడు ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్ళి విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. దీన్ని ఘనమైన రాజ్యం అన్నాడు. అక్కడ మీరు ఒకవేళ ఆనంద రాజ్యం అనే దగ్గర చూస్తే గనక దాన్ని గ్లోరీ ల్యాండ్ అన్నాడు. గ్లోరీ అంటే అర్థం ఘనము, గ్లోరీ అంటే మహిమ. మహిమ. ఎందుకు ఈ భూభాగాన్ని గ్లోరీ ల్యాండ్ అన్నారు, మహిమ కలిగిన ల్యాండ్ అన్నారు, ఆనందం కలిగిన రాజ్యం అన్నారు, లేదా దేశం అన్నారు, లేదా ఘనమైన రాజ్యం అన్నారంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడి మహిమ, పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క తేజస్సు ఈ భూమి మీదకే వచ్చింది. ఏ భూమి అది? ఇశ్రాయేల్ భూభాగం మీదకే వచ్చింది. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మూర్తిమత్వం అంతటిని మూర్తిభవించినటువంటి యేసుక్రీస్తు కూడా, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వం అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఏ నేల మీద తిరిగాడు? ఇశ్రాయేలు నేల మీద తిరిగినట్టుగా చూస్తున్నాం. అందుకు ఆ నేల గొప్పతనం కాదు, కానీ ఆ నేల మీద తన ప్రకాశమానాన్ని, ఆ రోజున సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మందిరం మీదకి ఆ షకీనా మహిమను, ఆ తేజో మహిమను పంపినప్పుడు దేవుడు ఆ నేల మీద తన మహిమను కనుపరిచాడు. కాబట్టి ఆ నేలకు పెట్టిన పేరే అది గ్లోరీ ల్యాండ్. అది మహిమ గలటువంటి దేశం, లేదా ఆనందకరమైనటువంటి దేశంగా మనకి దానియేలు గ్రంథంలో కనబడుతుంది. ఇలాంటి గ్లోరీ ల్యాండ్కి ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఉత్తర దక్షిణ రాజ్యాల మీద ఉన్న పోరాటం వల్ల ఈ రాజ్యం నలిగిపోతుంది. అలా నలిగిపోవడానికి కూడా కారణం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళే. మీకు ఈజీగా చెప్తాను, మీరు వినండి. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, యాజకులతో సైతం కూడా ఐగుప్తు రూల్స్ నే పాటించేవారు. ఇక్కడ ఐగుప్తు యొక్క రూల్స్ ఏదైతే చెప్పేవాడో, ఆ రాజు యొక్క ఉద్దేశం అయితే ఉండేదో, ఇక్కడున్న యాజక సమూహం కూడా అవే రూల్ని పాటిస్తున్నప్పుడు ఈ రూల్ పాటించే వాళ్ళందరూ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని సిరియాకి అర్థమవుతుంది? ఐగుప్తు దేశానికి సంబంధించింది. ఐగుప్తు మీద ఉన్న పగ, ఐగుప్తుని వాళ్ళు నెరవేరుస్తూ వెళ్తున్నారు కాబట్టి ఐగుప్తు మీద ఉన్న పగ ఏం చేయాలి? మీద పడుతుంది. అలాగే ఇశ్రాయేలులో ఉన్న మరికొంతమంది గ్రూప్ ఏం చేసేవారంటే, సెల్యూకస్లు లేదా సిరియా వైపు ఉన్నటువంటిది, వాళ్ళు కూడా కొన్నిసార్లు రాజ్యంలో పై చేసుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని మనం కూడా అమలు పరిస్తే, వాళ్ళకి మనం కూడా అనుకూలంగా ఉంటే మనకు మంచి రాయితీలు వస్తాయని చెప్పి వీళ్ళు ఏం చేసేవారంటే, కొంతమంది సిరియా వైపు ఉన్నప్పుడు ఈ ఐగుప్తులు ఏం చేసేవారంటే, వాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళని అందరిని అణచడానికి ఈ దేశానికి ఏం చేసేవారు? వాళ్ళు తీర్చుకున్నారు సార్. ఇంకా మీకు మన రాజకీయ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక పార్టీ గెలిచిన పార్టీ రూలింగ్ లో ఉంది. మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఎంపీఓ గెలిచిన పార్టీలో లేడనుకో, నిధులు ఇస్తాడా మీ ప్రాంతానికి? ఆయన మంచి పనులు చేస్తాడా మీకు? ఎందుకు చేయడు? మన పార్టీ కూడా అక్కడ లేడు కాబట్టి, మన గెలిచిన వాడు లేడు కాబట్టి అని. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం చేసిన తప్పు ఏంటంటే, దేవుడి జెండాను వదిలేసి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని వదిలేసి, ఈ గెలిచిన వాళ్ళ జెండా పట్టుకోవడానికి అటు కొంతమంది ఇటు కొంతమంది వెళ్ళడం వల్ల ఈ దేశానికి ఇప్పుడు ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. మీరు సంఘాల్లో చెప్పండి, సంఘాల్లో ఉన్న వ్యక్తి మనకు దేవుడు రాజకీయంగా లేకపోతే ప్రభుత్వ పరంగా ఓటు హక్కునిచ్చినప్పుడు, ఆ హక్కు నేను ఎవరికి ఉపయోగిస్తున్నానని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ పార్టీ తరపున వక్తస్సు పలుకుతానని మీరు బయటికి చెప్పవలసిన అవసరం లేదు. మనం బయటికి చెప్పవలసింది, ప్రకటించవలసింది దేవుడి జెండా, యేసుక్రీస్తుని గురించి. ఆయన వెంట తిరగాలి, కానీ పార్టీల వెంట తిరగకూడదు. కొంతమంది సిగ్గుసేటు, కొంతమంది సేవకులు పార్టీలకి మద్దతు పలుకుతారు. పార్టీ నాయకులని చర్చిలోకి తీసుకొచ్చి మేమంతా మీ పార్టీ వైపు ఉంటామని ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. వాళ్ళు గెలిస్తే మీ చర్చకి ఏదో చేస్తామని వాళ్ళు పడేసే ముష్టి కొరకు కొంతమంది సేవకులు ఇలాంటి
విధానాలు చూపిస్తుంటారు. ఇజ్రాయేల్ దేశం ఆ కాలంలో సుమారుగా ఈ అలెగ్జాండర్ గ్రీకుల రాజ్యంలో ఇంతగా నలిగిపోవడానికి, ఈ రాజ్యానికి ఇంత విపత్తు రావడానికి కారణం రాజకీయ ఎజెండా. ఈ రాజకీయ ఎజెండాల మీద వాళ్ళ అక్కడ చదవండి, ఒక మాట చదువుతాం, అధిపతి అని ఉంటుంది చూడండి ఒకసారి ఒక దగ్గర 18వ వచనమా 11-18 అధికారి అని ఉంది సార్. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనసును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనను. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయను. ఈ అధికారి ఎవరు? ఐగుప్తు రాజు సిరియా మీదకి వెళ్ళాడు. సిరియా దగ్గర చాలా అవమానం పొందుకొని ఒకసారి ఆయన వచ్చాడు. సిరియా రాజు కూడా ఒకసారి ఐగుప్తు మీదకి వెళ్ళాడు. ఐగుప్తు మీద యుద్ధం సాధించకుండానే మధ్యలో కొన్ని ద్వీపాల నుంచి రాజులు వచ్చి ఏం చేశారంటే ఆయన ఎదురు దెబ్బ కొట్టారు. ఆ ద్వీపవాసులు ఎవరు అంటే గనక రోమన్లు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ సిరియా రాజుని అడ్డుకున్నారు. అడ్డుకొని ఏం చెప్పారంటే గనక నువ్వు మా పక్షంగా ఉంటావా, మాకు వ్యతిరేకంగా ఉంటావా, మా రాజు నిన్ను చెప్పమన్నాడని చెప్పారు. అప్పుడు సిరియా రాజు అనగా ఆ రాజు, నేను ఇప్పుడే చెప్పలేను, నాకు ఇంకా ఒక టీం ఉంది, ఒక మంత్రి మండలి ఉంది, నేను దాన్ని వాళ్ళతో సంప్రదించిన తర్వాత నేను మీ పక్షంగా ఉంటానో మీ పక్షంగా ఉండనో అప్పుడు నా జవాబు చెప్తాను అన్నాడు ఈ రాజు. కానీ ఆయన ఒప్పుకోలేదు, ఆ ద్వీపవాసులు ఒప్పుకోలేదు. ఆయన చుట్టూ ఒక గీత గీశారు. ఆ గీతను దాటక మునిపే నేను నిర్ణయం మాకు చెప్పాలన్నారు. ఈయనేమి నిర్ణయం చెప్పలేకపోయేసరికి ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే ఆయన అవమానపరిచారు, ఆయన్ని ఓడిపించారు, ఆయన్ని గేలి చేశారు. ఐగుప్తు మీదకి వెళ్ళి విజయం సాధించుకుందామని ఆస్తో వచ్చిన వ్యక్తికి ఇంత అవమానం జరగగానే ఇప్పుడు అవమానంతో తిరిగి వెనక్కి వెళ్తుంటే ఒక అధికారి ఎవరు? ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన ప్రధాన యాజకుడు. ఆ అవమానంతో వచ్చిన వ్యక్తికి ఏం చేశాడంటే పెద్దపీట వేసి ఆయన అవమానం అంతా పోవునట్లుగా ఈజిప్ట్ లో లేదా ఇజ్రాయేల్లో ఆయనకున్నటువంటి గొప్పతనం ఎంత బాగుంటుందో వివరించడం కోసం ఆయనకి నివారణ చేసి అక్కడ ఒక గొప్ప సన్మానాన్ని ఈ అధికారి చేసి పెడతాడు. అంటే రాజకీయ నాయకుడికి 2 పిల్లులు రొట్టె ముక్క దొరికితే దేనికి ఇచ్చాయట? కోతికిచ్చాయి. దేవుడు ఈ గ్లోరీ ల్యాండ్ ని, ఘనమైన రాజ్యాన్ని, తన మహిమగల రాజ్యాన్ని తన ప్రజలకు ఇస్తే తన ప్రజలు ఏం చేశారంటే ఈ సిరియా రాజు అయినటువంటి ఎపిఫనస్ చేతిలో వాళ్ళు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకు అధికారం అప్పగించినట్టుగా చూస్తున్నాం, వాళ్ళని లోపలికి రానిచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకని సంఘాల్లో ఎప్పుడు కోతిని రానివ్వకండి. మీ గ్రామాల్లో కోతికి అవకాశం ఇవ్వడానికి ట్రై చేయకండి. అది బాగుండని చేపు పేలు నొక్కున్నట్టుగా నొక్కుతుంది, ఒక్కసారి తన విశ్వరూపాన్ని అది చూపిస్తుంది. అలాంటి విశ్వరూపానికి ఇజ్రాయేల్ దేశం గురైపోయింది. గ్లోరీ ల్యాండ్ కి ఘనమైనటువంటి అవమానం జరిగినట్లుగా పరిస్థితులు వచ్చాయి. ఇలాంటివి నీ ల్యాండ్ కు జరుగుతాయని చెప్పడానికే దేవుడు తన దూతని పంపించిన అధ్యాయమే ఈ 11వ అధ్యాయంలో ఉన్న వివరాలు. ఇది గ్రీకుల రాజ్యంలో జరుగుతున్నటువంటి వివరాలుగా మనం చూస్తున్నాం. ఇక్కడతో దీన్ని ముగిద్దాం. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి.